హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరువుడు మాస్టర్ గారైన రాఘవి మేడం హైదరాబాద్ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ పత్రిజీ గారి ద్వారా నేను తెలుసుకున్న సత్యాలు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే మేడం. ముందుగా మనందరి గురువు డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి నా యొక్క పాదాభివందనాలు. అలాగే నన్ను ఈ రోజు జూమ్ కి ఇన్వైట్ చేసినటువంటి సరిత మేడం కి, ఫర్ యూ మీకోసం ఛానల్ ఆర్గనైజర్ మేడం కి, లైవ్ లో ఉన్న మాస్టర్స్ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. మాస్టర్స్, మీ అందరికీ నేను తెలిసే ఉంటాను. ఆల్రెడీ ఒకసారి మనం కలుసుకున్నాం అనుకుంటాను కూడా ఈ జూమ్ లోని. నా పేరు రాఘవి. నేను 2009 నుంచి మెడిటేషన్ చేస్తున్నాను. నేను ఈరోజు మీతో షేర్ చేసుకుందాం అనుకున్న టాపిక్ ఏంటంటే పత్రిజీ ద్వారా నేను తెలుసుకున్న సత్యాలు. ఎందుకంటే ఒక పత్రిజీ మనకి ఏం చెప్తున్నారో అదంతా సత్యం. సత్యమేవ జయతే. ఎందుకంటే ఎప్పటికైనా గెలిచేది సత్యం మాత్రమే. మనం ఎన్ని యుద్ధాలు చేసినా, ఎన్ని పోరాటాలు చేసినా, ఎన్ని మాటలు మార్చినా సత్యాన్ని మాత్రం మనం దాటలేం. ఎందుకంటే ఆ సత్యానికి ఉన్న పవర్ అలాంటిది. సో ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తున్నామో మొట్టమొదట మనం చేస్తున్న ధ్యానమే సత్యం. ఆనాపానసతి ధ్యానం, శ్వాస మీద ధ్యాస. ఎందుకు సారు శ్వాస మీద ధ్యాస అని పెట్టి ఇవన్నీ ఇట్లా కూర్చోండి, అలా కూర్చోండి, ఇవన్నీ మనకి ఎందుకు చెప్పలేదు అంటే, పత్రిజీకి నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, పత్రిజీకి మనందరము చిన్న పిల్లలు లాంటి వాళ్ళు. మీరు ఇలా నడుము నిటారుగా పెట్టండి, ఇలాగే కూర్చోండి, కింద కూర్చోండి, పర్టికులర్ టైంకి కూర్చోండి అంటే మనం ఎవ్వరము వినం. అసలు ధ్యానంలోకే రాము మనం. ఒక తండ్రికి తెలుసు తన పిల్లల్ని ఎట్లా దారికి తెచ్చుకోవాలి అని. సో అందుకే మనకి పత్రిజీ ఒకటే చెప్పారు, స్థిర సుఖ ఆసనం. మీరు ఎటువంటి నడుము నిటారుగా పెట్టవలసిన లేదు, ఎటువంటి ఎలాగైనా మనము కాలు ఇట్లా ఎలాగైనా ఉండొచ్చు. కానీ ఆయన ఒకటే చెప్పారు ఏంటంటే, కళ్ళు మూసుకుని కూర్చోండి. ఎందుకు కళ్ళు మూసుకుని కూర్చోవాలంటే, మనం రోజువారీ కార్యక్రమాల్లో మన పనులు మనం చేసుకుంటూనే ఉంటున్నాము. మన బాడీకి రెస్ట్ అనేది మనం ఇవ్వడం లేదు. ఎప్పుడైతే మనం బాడీకి రెస్ట్ ఇస్తామో బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. బ్రెయిన్ యాక్టివేట్ అవుతేనే మనం ఎలా ఆలోచించాలి, ఎలా మాట్లాడాలి, ఏ విధంగా ప్రవర్తించాలి అనేది మనకు ఒక అవగాహన వస్తుంది. వీటన్నిటి మూలం ఏంటంటే రెస్ట్, కంప్లీట్ రెస్ట్. మైండ్కి రెస్ట్ ఇవ్వడం మన వల్ల కాదు. మనం ఏ పని చేసినా సరే మైండ్ అనేది దాని పని అది చేసుకుంటూనే పోతుంది మైండ్. సో ముందు కంప్లీట్ బాడీకి రెస్ట్ ఇవ్వాలి. ఆ బాడీకి రెస్ట్ ఇవ్వడం ద్వారా ఉన్న ఉపయోగాలు ఏంటి అనేది మనకి ఈ ధ్యానం ద్వారా పత్రిజీ చూపించారు. అందువలన ఉన్నది ఒకటే ఒకటి ధ్యానం, శ్వాస మీద ధ్యాస, ఆనాపానసతి ధ్యానం. రకరకాల ధ్యానాలు లేవు. ఇది మనందరం మొట్టమొదటి తెలుసుకోవలసిన సత్యం. ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి, రకరకాల ధ్యానాలు ఉన్నాయి, రకరకాల ధ్యాన పద్ధతులు ఉన్నాయి. కానీ మనకి ఏది అనువైనది అనేది మనం తెలుసుకోవాలి. ఎట్లా తెలుసుకోవాలి? అది సాధన ద్వారా తెలుసుకోవాలి. సాధన ద్వారా తెలుసుకోవాలి అనేది నెక్స్ట్ ఏది మనకి ఒక రోజులో రాదండి. ఏది ఒక రోజులో రాదు. అందరి అనుభవాలు విని మనం ఇలా ఎందుకు లేము, అలా ఎందుకు లేము అన్న ఆలోచనలు అస్సలు రావద్దు. ఎందుకంటే నేను ఈ మిస్టేక్ చేశాను. ఎప్పుడైతే నేను ధ్యానం నేర్చుకున్నాను, మెడిటేషన్ క్లాసెస్కి వెళ్తూ ఉన్నాను, వాళ్ళ తాడే అనుభవాలు, సూక్ష్మ శరీర అనుభవాలు అన్నీ విని ఇవన్నీ నాకెందుకు రావట్లేదు అని అనిపించింది. నేను ఎక్కడన్నా సాధన సరిగ్గా చేయట్లేదా అని అనిపించింది.
ఆ రోజు మౌలాలీలో పత్రిజీ క్లాస్ ఉంటే నేను వెళ్ళాను. మామూలుగా కూర్చుంటే మనం ఎప్పుడైతే రెడీగా ఉంటామో తెలుసుకోవడానికి, మనకి కావలసిన సమాధానం ఎవరో ఒకరి రూపంలో వస్తుంది. అది గురువు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, మన ఇంట్లో మనుషులు అవ్వచ్చు, మన పిల్లలు కూడా అవ్వచ్చు. మనం నేర్చుకోవడానికి రెడీగా ఉండాలి. అందరిని ఒకటే భావంతో చూడాలి అనేది నాకు ఆ రోజు అర్థమైంది. ఎలా అంటే ఒక మాస్టర్ వచ్చారు. సారు ఆయన ఎప్పుడు మాట్లాడరు కదండీ! ఒక్కొక్కళ్ళకి మైక్ ఇస్తూనే ఉంటారు కదా! అట్లా ఒక మాస్టర్ మాట్లాడారు ఏంటంటే, ఇప్పుడు మనం ఒక తరగతి అయిపోయాక ఇంకొక తరగతిలోకే వెళ్తాము. అయిపోయింది చదవము. అలాగే ఎవరికైతే సూక్ష్మ శరీర అనుభవాలు, థర్డ్ ఐ అనుభవాలు ఇవన్నీ అయిపోతాయో వాళ్ళకేమి కనబడవు ఇప్పుడు. అప్పుడు అర్థమైంది నాకు. ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని. ఎప్పుడైతే ఈ ధ్యానం చేయగా పత్రిజీని ఎక్కువగా చూస్తూ ఉంటాను నేను. సార్ మాట్లాడినా, మాట్లాడకపోయినా నాకు ఒకటే ఇష్టం. ఏంటంటే సార్‌ని అలా గమనిస్తూ కూర్చోవడం ఇష్టం నాకు. ఎందుకో తెలీదు. అట్లా చూస్తూ ఉంటే కంపల్సరీ పత్రిజీని చూసి నేర్చుకోవడానికి చాలా ఉంటాయి. మనం సార్ మాట్లాడలేదు అని అనుకుంటాం. కానీ లేదండి. సార్ మాట్లాడకుండా కూడా మనకు నేర్పించగలుగుతారు. మనం గమనించుకుంటే అది తెలుస్తదనమాట. సో, అట్లా నేను ఏమేం విషయాలు ఆయన్ని చూసి, గమనించి తెలుసుకున్నాననేది కొన్ని నేను మీతో షేర్ చేసుకునే అవకాశం లభించింది ఈరోజు నాకు. ఫస్ట్ ధ్యానంలోకొచ్చిన కొత్తలో ఒక గురువు అంటే గురువు అంతే తెలుసు. నాకేమి తెలీదు. కానీ ఒక గురువు ఒక శిష్యుడు రెడీగా ఉంటే, శిష్యుడు ఆపద సమయంలో ఉంటే ఎలా చూసుకుంటారు అనేది నేను బయటికి వెళ్ళాలి. ఆ బయటికి ఎలా వెళ్ళాలో ఏంటో తెలియక రోడ్డుకి అడ్డంగా నుంచున్నాను నేను. ఎట్లా వెళ్ళాలో కూడా నాకు తెలీక. ఆ అడ్డంగా నుంచుంటే ఎన్నో ఆటోలని ఆపాను. కానీ నాకు ఒక్క ఆటో కూడా ఆగలేదు. కానీ ఏం జేయాలి ఇప్పుడైతే ఇంటికి వెళ్ళాలి. అసలు ఇంటికి వెళ్ళే దారి కూడా ఎలాగా ఏంటి అని జెప్పి నేను తెలుసుకుంటే కరెక్ట్‌గా ఒక ఆటో వచ్చి నిలబడింది. "రా నువ్వెక్కి కూర్చో" అన్నది. నేనేం మాట్లాడకుండా వెళ్ళెక్కి కూర్చున్నాను. తర్వాత నన్నెక్కడికి చేర్చాలో ఆ ఆటో అబ్బాయి అక్కడ చేర్చాడు. నాకప్పుడు అర్థమైనవేంటంటే, నేను ఏమీ చెప్పకుండానే వచ్చి ఆటో ఎక్కించుకున్నారంటే, నన్ను తీసుకొచ్చింది ఎవరో అనుకున్నాను. ఎవరో అనుకుని, సరే ఈ పుస్తకాలు చదివింది, ఫ్రెండ్స్‌తో మాట్లాడిన సద్జన సాంగత్యం ద్వారా నాకు తెలిసిన విషయం ఏంటంటే, మాస్టర్స్ హెల్ప్ చేస్తారు. ఎవరో ఒక మాస్టర్ హెల్ప్ చేశారు. ఎవరు ఆ మాస్టర్ అనుకుని నేను ధ్యానం చేస్తే, నాకు తెలిసిన ఆన్సర్ ఏంటంటే పత్రిజీ. నన్నక్కడ తీసుకొచ్చింది ఆటో వాన్ రూపంలో పత్రిజీ. అప్పుడు మరి నాకు నేనప్పుడు ధ్యానంలోకొచ్చింది అసలు నేనెవరో కూడా పత్రిజీకి తెలీదు. ఆయనెవరో నాకు తెలీదు. నేను ధ్యానంలోకొచ్చిన నెల రోజులే అవుతదేమో సుమారు అంతే. మరాయన ఎందుకు నన్ను అలా తీసుకెళ్లారు? మనం అనుకుంటున్నాము ఆయన కాపాడట్లేదు అని చెప్పి. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్‌ని ఆయన ప్రతి క్షణం కంటికి రెప్పలా కాపాడుతున్నారు. మన అపోహ. మనం ఇవన్నీ ఏంటి ఈ క్షణంలో నాకిలా జరిగిందేంటి? ఎందుకు నన్ను సార్ కాపాడలేదు కాదు. అక్కడ మనం ఏదో నేర్చుకోవాల్సి ఉంది. ఒక పత్రిజీ ఒక విషయం చెప్తారు మనకి. నేను పత్రిజీనైతే మీరందరూ కూడా పత్రిజీలే. ఒక పత్రిజీకి ఇంకొక పత్రిజీ మాత్రమే అర్థమవుతారని సార్ ఎందుకు చెప్పారు అంటే, ప్రతి దానికి కార్యకారణ సంబంధం ఉంటుంది. ఆ క్షణంలో మనల్ని కాపాడితే సార్ కాపాడారు అని అనుకుంటున్నాము. మరి కాపాడకపోతే సార్ కాపాడలేదు అని తొందరగా ఒక నింద ఎందుకేస్తున్నాం మనము? కానీ కాపాడడానికి ఒక కారణం ఎలా ఉందో, సార్ ఆ క్షణంలో మనల్ని రక్షించకపోవడానికి కూడా ఏదో ఒక కారణం ఉంది. ఆ కారణం కూడా మన ఆత్మ యొక్క ఎదుగుదల కోసం మాత్రమే అనేది నేను తెలుసుకున్నాను చాలా విషయాల్లో. ఒక గురువు ఒక శిష్యుడి నుంచి కోరుకునేదేంటంటే ఎన్‌లైట్‌మెంట్. ఎంత ఎన్‌లైట్‌మెంట్ అవ్వాలంటే అంత మనము ఆ బాధలు, ఆ సమస్యలు, ఆ కష్టాల్లో నలగాలి మనము. ఒక సుఖాన్ని మనం యాక్సెప్ట్ చేయలేకపోతున్నాము. ఒక కష్టాన్ని మనం ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాము అంటే, మనము సుఖం అనే ఈ పదానికి ఇచ్చిన ప్రాధాన్యత అలా ఉంది. కష్టం అనే పదానికి ఇచ్చిన ప్రాధాన్యత చాలా తక్కువ ఇస్తున్నాము. అంటే సుఖాలందరికీ కావాలి. కష్టాలెవ్వరికీ వద్దా? ప్రతి చిన్నదానికి మనకి ఎవ్వరు కంపారిజన్ అవసరం లేదు. మన గురువు ఒకరిని తీసుకుంటే చాలు. ప్రతి క్షణం పత్రిజీ ఎంత ఎంజాయ్ చేస్తూ వచ్చారు. ప్రతి క్షణాన్ని ఆయన యుటిలైజ్ చేసుకుంటూ వచ్చారు. ఎందుకంటే సార్‌ని చూస్తే అర్థమవుతది. ఆయనకి సరైన ఆహారం ఉండేది కాదు.
సరైన నిద్ర గాని, సరైన ఒక ప్లేస్‌లో ఎక్కడికైనా వెళ్లి రెస్ట్ తీసుకోవాలంటే ఒక ప్లేస్ లేదు. అయినా ఎందుకు ఆయన ఎవరిని కంప్లెయింట్ చేయలేదు? ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే కష్టాలనేవి మనకు మాత్రమే ఉంటున్నాయనుకుంటున్నాము. నాకు ఇదే సమస్యొచ్చేది. అమ్మో! కష్టాలున్నాయంటే సార్ ఎప్పుడైతే ప్రతీదీ సారు ఒక పని మన ద్వారా చేయించారంటే కార్యకారణ సంబంధం ఉంటుంది. పత్ యూఎస్ మాస్టర్సు 'పత్రిజీ బయోపిక్' రాద్దామని ఒక బుక్కు స్టార్ట్ చేశారు. పత్రిజీ గురించి మనకి ఈ ఇప్పుడున్న మాస్టర్స్‌కి తెలిసి సీనియర్ మాస్టర్‌లకి బాగా తెలుస్తది. సార్ ఎట్లా ఉన్నారు? ఏంటి? అని చెప్పి. అట్లా కొంతమంది సీనియర్ మాస్టర్స్ లైఫ్ వాళ్ళేం చేశారంటే పత్రిజీ ఎట్లా ఉండేవారు? వాళ్ళ యొక్క అనుభవాలు ఏంటని వాయిస్ రికార్డ్ తీసుకున్నారు ఆ యూఎస్ మాస్టర్స్. ఆ యూఎస్ మాస్టర్స్‌కి వాయిస్ రికార్డ్ ఏం కావాలంటే టైపింగ్ రూపంలో కావాలన్నమాట. టైపింగ్ రూపంలో కావాలంటే నన్ను హెల్ప్ అడిగారు. ఒక్కొక్కది వింటూ నేనది టైప్ చేస్తూ ఉండాలన్నమాట. అంటే ఒక్క నిమిషము వాయిస్ రికార్డ్‌కి ఒక పేజీ అయ్యేది నాకు. అంత మ్యాటర్ ఉండేది. సో, అట్లా అయితే ఒకరోజు నేను సాయి కుమార్ రెడ్డి సార్ ఎక్స్‌పీరియన్స్ నేను తెలుసుకున్నాను. ఏంటంటే, పొద్దున్నే 6 గంటలకల్లా క్లాస్ ఉందంట పత్రిజీ సార్‌కి. ఆ రోజు నైట్ బస్ ఎక్కారంట సాయి కుమార్ రెడ్డి సార్ గాని, పత్రి సార్ గాని. పత్రి సారుకి సీట్ దొరకలేదు. బస్సు ఇట్లా పట్టుకొని నుంచుంటా కదండీ! రాత్రంతా ఒకే చేత్తో పట్టుకొని అట్లాగే నుంచున్నారంట రాత్రంతా. పరిచయం మార్నింగే ఎళ్లారు, దిగారు అయిపోయింది. ఆ వచ్చిన మాస్టర్ క్లాస్ ప్రయాణం ఎట్లా జరిగింది సార్ అని పత్రిజీ సార్‌ని అడగబోతుంటే, సాయి కుమార్ రెడ్డి ఏం ప్రయాణం అని అనబోతుంటే నోరిట్లా ఆపేసారంట పత్రి సార్. ఆపి, "చాలా బాగా జరిగింది మేడం. అందుకే ఇంత తొందరగా రాగలిగాను నేను" అన్నారు. "ఏంటి సార్ అట్లా అన్నారంటే" బస్ ఎంత మంచిగా, చక్కగా ఎటువంటి ప్రమాదం లేకుండా తీసుకొచ్చారు చూడు. అందుకే కదా మనం ఇలా క్లాస్‌కి రాగలిగాము అని అన్నారంట సార్. అంటే జరుగుతున్న దానిలో పాజిటివిటీని చూడటం నేర్చుకున్నాను నేనిప్పుడు. అదే మనమైతే ఫస్ట్ కంప్లెయింట్ చెప్పేస్తాము. నుంచున్నాము, నా వల్ల కాదు. క్లాస్ కూడా అటెండ్ అవ్వము మనమైతే. ఎందుకంటే అంటే ఆఫ్‌కోర్స్ కొంతమంది మాస్టర్స్ ఉండవచ్చు. నా పరిస్థితి అయితే చెప్తున్నాను. అప్పుడు చూసి నేను పత్రిజీని నేర్చుకున్నదేంటంటే, ఎక్కడికి వెళ్ళినా, ఏ సమస్యొచ్చినా దాని గురించి మాట్లాడొద్దు. అవసరం లేదు. ఎందుకంటే ఒక ప్రాపంచిక జీవితంలో ఇవన్నీ కామన్. మన గమ్యస్థానానికి మనం చేరుకున్నామా లేదా? అక్కడ చేయవలసిన పని మనం చేశామా లేదా అని. అట్లనే ట్రైన్స్ ఎక్కినప్పుడు కూడా ట్రైన్స్‌లో కూడా ఇప్పుడైతే ఫెసిలిటీస్ ఎక్కువైపోయినాయి. మనకి ట్రైన్స్ అవి ఎక్కువున్నాయి కానీ అప్పట్లో పబ్లిక్ ఎక్కువుండేది. ట్రాన్స్‌పోర్ట్ కొంచెం తక్కువుండేది. ఈ క్లాస్‌లో అమ్మడానికని పుస్తకాలవి తీసుకెళ్ళేవారు కదండీ! ఆ పుస్తకాలంట ఈ బాత్రూమ్స్ దగ్గర ప్లేసెస్ ఉంటాయి కదా! అక్కడ పెట్టేవారంట బుక్సు. సీట్లన్నీ లేకపోతే పత్రి సార్ ఆ బుక్స్ మీద కూర్చునేవారంట. తర్వాత ఒక గంట కూర్చున్నాక, ఇప్పటి వరకు నేను కూర్చున్నాను కదా! ఇప్పుడు మీరు కూర్చోండి అని చెప్పి ఆయన నుంచునేవారంట. సాయి కుమార్ రెడ్డి సార్‌ని, శివప్ప సార్‌ని కూర్చోబెట్టి. లేదు అంటే ఆ కిందన సీట్‌కి ప్లేస్ ఉంటది కదండీ! అక్కడ బెడ్ షీట్ ఏసి పడుకునేవారంట. ఇవన్నీ విని నేను ఎంత ఎనలేట్ అయ్యానంటే, ఏం సుఖాలు ఒక్క రోజంతా పడుకున్నా, ఒక్క రాత్రి నిద్ర లేకపోయినా నిద్ర లేదని మరుసటి రోజంతా మాట్లాడుతూనే ఉంటాము. మరి ఆయన ఇంత జరిగినా ఎందుకు ఒక్క మాట నోట్లో నుంచి రాలేదాయనకి? మనం ఆయనంత గొప్పవాళ్ళం కాదు, ఆయనలా ఉండలేం. కానీ కనీసం ఆయన ఇలా ఉన్నారు అన్న ఒక అవగాహనతో అయినా మనం మన జీవితాన్ని తీసుకెళ్తే కంపల్సరీ మనం సక్సెస్ అవుతాం. అందులో 100లో కనీసం మనం ఒక్కటి పాటించినా సరే. ఎట్లా పాటించాలి అనేది ఈ పత్రిజీ చెప్పిన విషయాన్ని మనం ఎట్లా పాటించాలనేది సారు ఒక విషయం ఇచ్చారు నాకు. ఏంటి అంటే, నేనొక ఛానల్‌లో అతిథి దేవో భవ అనే ఒక కాన్సెప్ట్ గురించి చెప్పాలి నేను. అతిథి దేవో భవ కాన్సెప్ట్ చెప్పాలి. సరే ఓకే అనుకున్నాను. ఆ రోజు ఏమైందంటే ఇంట్లో చిన్న గీజర్ ప్రాబ్లమ్ వచ్చింది. బాగు చేయడానికి ఒక పర్సన్ వచ్చాడు. ఆ పర్సన్ వచ్చినా సరే మా మైండ్ అంతా అసలు అతిథి దేవో భవ అంటే ఏం చెప్పాలి? ఎవరైనా ఇంటికొస్తే కడుపు నిండా అన్నం పెట్టడము. అదే అతిథి అంటే అయినా అలా అంత మంచిగా అన్నం పెట్టాలేమో అంతే అని అనుకుని అసలు ఇంకా ఏం చెప్పాలి అనేది అనుకున్నాను. అనుకుని ఒక పక్క మైండ్‌లో ఈ క్వెషన్‌లన్నీ రన్ అవుతున్నాయి. ఒక పక్క ఇంట్లో పని జరుగుతుంది. అయితే ఎవరైతే బాగు చేస్తున్నారో అతన్ని చూడగానే ఎందుకో నాకు టీ ఇవ్వాలి అని అనిపించింది. ఎందుకో తెలీదు. నేను అంకుల్ టీ తాగుతారా అంటే ఇవ్వి అన్నారు. నేను పెట్టి ఇచ్చాను తాగాడు. అతను కాళ్ళ నీళ్ళు తెచ్చుకున్నాడు కాస్త. ఎందుకు అంటే
ఉదయం నుంచి చాలా చోట్లకి వెళ్ళాను. ఇంత ప్రేమగా ఇస్తారు టీ తాగుతావా అని. కానీ ఇంత ప్రేమగా ఒక ఇంటికి చుట్టాలొస్తే ఎలా ఇస్తారన్నంతగా కప్పులో నీట్‌గా ఇచ్చి, మంచినీళ్ళన్నీ తీసుకొచ్చి ఇచ్చేవు చూడమ్మా! నీ ప్రేమకి నాకు అలా అనిపిచ్చింది అనన్నారు. ఏముంది అంకుల్ నాకు తాగాలనిపిస్తది. మీకు ఇచ్చాను అంతే. ఇంత లేదమ్మా ఇచ్చే విధానం కూడా తేడా ఉంటుంది అన్నారు. సరే ఆయన హ్యాపీ ఫీల్ అయ్యారు. ఆయనకివ్వాలనిపించింది ఇచ్చాను. అంతా అయిపోయింది. నేను మామూలుగా కూర్చొని సరే క్లాస్‌కి రెడీ అవ్వాలి కదా అని అనుకుంటే, ఎందుకో నాకు కళ్ళు మూసుకోవాలి అని అనిపించింది. కళ్ళు మూసుకోగానే అతిథి దేవో భవ అంటే ఇదే అనని నాకొక వాయిస్ మెసేజ్ ఇనిపించింది. అతిథి దేవో భవ అంటే ఇదా అంటే ఏంటంటే, ఎప్పుడైతే మనం ప్యూరిటీగా ఉంటామో, లోపల ఎటువంటి ఆలోచనలు లేకుండా ఉంటామో, ఎదుట వ్యక్తికి మన జీవితంలో మనకి ఒక పర్సన్ కనిపిస్తే వారికి ఏమి కావాలి అనేది మనకి కనబడుతుంది అన్నారు. సార్ ఇది సార్ చెప్తున్నారనేది నాకర్థమైంది. సార్ నాకిది అర్థం కాలేదు సార్ అనన్నాను. నాకింకా క్లియర్‌గా చెప్పండి సార్ అనంటే, అప్పుడు నాకు సార్ వాయిస్ కన్నా నా లోపల ఇంట్యూషన్‌లాగా వస్తాయన్నమాట. అతిథి దేవో భవ అంటే నీ జీవితంలోకి ఎవరైతే కనిపిస్తూ ఉంటారో, ఎంటర్ అవుతూ ఉంటారో వాళ్ళందరినీ గౌరవించి, ప్రేమపూర్వకంగా ఉంటే వారికి ఏది అవసరమో అది నీకు అర్థమవుతుంది. అంటే నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి ఒక్కరిని నువ్వు అతిథిగానే చూడాలి. ప్రతి ఒక్కరు వీళ్ళు అని కాదు, వాళ్ళని కాదు. ప్రతి ఒక్కరు నీ జీవితంలో అతిథులే. ఎందుకంటే ప్రతి ఒక్కరు నీకు నేర్పించడానికైనా వస్తారు. లేదంటే నీ నుంచి తీసుకోవడానికైనా వస్తారు. 2 ఇంపార్టెంటే. ఇక్కడ నేర్పించడానికంటే వాళ్ళ ద్వారా నేను నేర్చుకోవాల్సిందేదో ఉంది. నేను నేర్పిస్తుందంటే నా ద్వారా నేర్చుకోవాల్సింది వాళ్ళేదో ఉంది. ఎందుకు నీ దగ్గరకొస్తారు? సో, అలాంటప్పుడు ఇచ్చేవాడు అతిథే, తీసుకునేవాడు కూడా అతిథే అని చెప్పారు సార్. అప్పుడు అర్థమైంది. ఓహో! అందుకా మనం పత్రిజీని కలిసిన వెంటనే పత్రిజీ నాకు షేక్ హ్యాండ్ ఇచ్చారు, అన్నం పెట్టారు, నాతో ఉన్నారని ఇంత హ్యాపీగా ఎందుకు మనం ఫీల్ అవుతున్నామంటే ఆయన మనందరిని అతిథులుగా చూస్తున్నారు. ఆయన ప్రతి ఒక్కరికి ఇచ్చే వాల్యూ అతిథి. అంత రెస్పెక్ట్‌గా ఇస్తారు. అందువలన మన యొక్క కోరికని ఆయన తెలుసుకోగలుగుతున్నారు. అందుకే మనందరం ఇంత హ్యాపీగా ఉంటున్నాము. అందుకే చూడండి ఎ ఎన్నో పనులు ఎన్నో సార్‌తో ఇదే మాట్లాడాలి, అదే మాట్లాడాలి అని ఎన్నో అనుకుని పాత సార్‌ని కలవడానికి వెళ్తాం. కానీ అక్కడ ఆయన్ని చూడగానే అన్నీ మర్చిపోతాము. ఆయన ఎనర్జీని ఎంజాయ్ చేస్తాం అంతే. అంత ప్యూర్ ఉంటారాయన. అప్పుడు నాకొక క్వెషనొచ్చింది. సార్ మీరు అయితే ఒక మహా గురువుగా ప్లస్ అందరి గురించి మీకు తెలుసు కాబట్టి, మీరు ఇలా అతిథిగా చూడగలుగుతున్నారు. నేనైతే ఇలా చూడలేను. ఎందుకంటే నాకు మనసు పని చేస్తది, బుద్ధి పని చేస్తది, కళ్ళు పని చేస్తాయి సార్. మరి ఇది నేను నా ఈ అతిథి అనే భావాన్ని ప్రతి మనిషి జీవితంలోనే నేను నిర్వర్తించాలంటే నాకు చాలా కష్టం కదా సార్ అని ఒక డౌటొచ్చింది నాకు. వస్తే అప్పుడు సార్ నుంచి వచ్చిన సమాధానం ఏంటంటే కరెక్టే. కానీ విషయాన్ని గుర్తుపెట్టుకుని, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మన జీవితంలో ఆచరించే ప్రయత్నం చేస్తే మనం సక్సెస్ అయినట్టే అని చెప్పారు సార్. అంటే సార్ చెప్పింది మనం 100కి 100 పాటించకపోయినా కనీసం ఒక్క పర్సెంట్ పాటించాలి అన్న భావన మనలో ఎంటర్ అయినా మనం సక్సెస్. ఇది తెలుసుకున్నాను నేను. అప్పటి నుండి ప్రతి ఒక్కరితో మాట్లాడే ముందు, ఉండే ముందు, నివసించి పని చేసే ముందు ఒక్కొక్కసారి వస్తదండి. చెప్తున్నాను కదా! ఎందుకంటే మనం నేనైతే అంత ఇంకా ఏం ఎదిగిపోలేదు. కానీ ఒక్కొక్కసారి ఎరుకలో ఉంచుకుంటాను నేను కంపల్సరీ. ఎందుకంటే అది ఎదిగే ప్రయత్నమే. ప్రతిరోజు ప్రయత్నమే మనము. ఒక్కరోజు కాదు ఇది. ప్రయత్నం చేస్తూ ఉంటేనే మనం సక్సెస్ అవుతాము. ఆయన చెప్పారు కదా! ప్రయత్నం చేయడమే సక్సెస్. నీకు ఫలితం అవసరం లేదని చెప్పారు కదా! కనీసం ఈ భావన నాలో ఉంటే చాలని ఇవన్నీ నేను ఒక బుక్‌లో రాసుకుని, సార్ నాకిది ఇక్కడ ఏం చెప్పారు, అదేం చెప్పారని ప్రతీదీ ఆచరణలో ఉన్నాను. నేనేమి సక్సెస్ అవ్వలేదు. బట్ ఆచరించే ప్రయత్నంలోనే నేనున్నాను. సో, అందువల్ల ప్రతీదీ చూడ్డానికి మన గురువు యొక్క లైఫ్‌ని వెనక్కి తిరిగి చూసుకుంటే చాలు. ఆయన ఎలా ఉన్నారు. అలాగే మాటల విషయంలో కూడా నేను మాట్లాడుతూ ఉండేదాన్ని. మాట్లాడుతూ ఉంటే సార్ ఎప్పుడైనా అన్నం తిన్నావా అని నన్ను అన్నం తిన్నావా అని అడిగేవారు కాదు. ఇలా అడిగేవారు నన్ను. అయిందా అంటే ఇలా అనేదాన్ని. ఎందుకు సార్ అస్సలు నాతో మాట్లాడరు, సైగే చేస్తారు ఎందుకు అని అనుకున్నాను. అనుకున్నాక నేను 'వాళ్ళు' అనే బుక్ చదివాను నేను. 'వాళ్ళు' అనే బుక్ చదివితే మీరు ఎప్పుడైతే ఒక మాట అనవసరంగా మాట్లాడతారో కొన్ని వేల కిలో క్యాలరీల శక్తిని మీరు అనవసరంగా రిలీజ్ చేస్తారు అనేది పాయింట్ ఉంది అందులో.
మీరు ఒక సత్యాన్ని మాట్లాడారనుకోండి పర్వాలేదు. లేదంటే అవసరమైన మాట మాట్లాడినా పర్వాలేదు. అక్కడ ఎనర్జీ గెయిన్ అవుతది మీకు. ఎప్పుడైతే అనవసరమైనవి మాట్లాడుతూ ఉంటామో ఎనర్జీ లాస్ అవుతూ ఉంటాము మనము అనేది చదివాను. ఓహో! అందుకా సార్ ఎక్కువ మాట్లాడరు. ఎంత వీలుంటే అంత సైక్ చేస్తారు. అందుకా మాట్లాడరు అని అనుకుని, సో, అయితే ఈసారి నుంచి నేను కూడా ఏదైతే అవసరం ఉంటేనే మాట్లాడాలి. లేదంటే అవసరం లేకపోతే మాట్లాడకూడదని ఎప్పుడైతే నేను ఈ విషయం పత్రిక సైకిల్ ద్వారా నేర్చుకున్నానో, తర్వాత సార్ నేను ఎప్పుడు కనిపించినా అయిందా భోజనం అని అడిగేవారు. అంటే అక్కడ ఆ విషయం నాకు నేర్పించడానికి అది నేను తెచ్చుకున్న ఎంపికనని నాకు అర్థమైంది. అందుకే ప్రతీదీ పత్రిజిస్సాన్ని చూస్తూ ఉంటే అర్థమవుతది. అలానే ఒకరోజు నేను కడతాలెళ్ళాను. కడతాలెళ్తే అక్కడ ఒక మాస్టర్ ఉన్నారు. ఆ మాస్టరు పత్రిజీని రకరకాల క్వెషన్స్ అడుగుతున్నారు. అక్కడ సారు అడిగే ఆ క్వెషన్స్ సార్‌కే నచ్చట్లేదు. అర్థమైంది నాకు. సో, అందువల్ల ఆయన ఏం మాట్లాడతలేదు. చూస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. అలా ఒక మాస్టర్ సార్ సమాధానం ఇవ్వకపోయినా అరగంట మాట్లాడుతూనే ఉన్నారు. సార్ ఏం మాట్లాడలేదు. ఇలా చూడటం, తన పని తను జేసుకోవడం. అంతే. లాస్ట్ ఆ మాస్టర్ అంతా అయిపోయాక బాయ్ సార్ అంటే అప్పుడు మాత్రం బాయ్ బాయ్ అని చాలా హ్యాపీగా చెప్పారు సార్. నాకు నవ్వొచ్చింది. ఇదేంటి అరగంట నుంచి మాట్లాడుతూ ఉంటే ఒక్క మాట ఆయన మాట్లాడలేదు. వెళ్ళిపోతుంటే మాత్రం బాయ్ బాయ్ అని ఎందుకంత హ్యాపీగా చెప్పారు? ఏంటి అని డౌటు స్టార్ట్ అయిపోయింది నాకు. ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ చూసానో డౌట్ స్టార్ట్ అయింది నాకు. స్టార్ట్ అవుతే ఇంటికి వెళ్ళిపోదాం అన్నారు మా హస్బెండ్. వెళ్ళిపోతూ కార్‌లో సార్ ఏదో ఉంది సార్ ఇక్కడ నేను నేర్చుకునేది. నాకేంటో ఆ సూక్ష్మం తెలియట్లేదు సార్. ప్లీజ్ సార్ చెప్పండి సార్, చెప్పండి సార్ అని. లోపల పదే, 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 పదే సార్‌ని సతాయిస్తూనే ఉన్నాను నేను. సతాయిస్తూ ఉంటే అక్కడ అప్పుడు సార్ నాకేం చెప్పారంటే, ఆహ్, ఎవరైనా సహనం నేర్చుకోవాలి. ఎందుకు సహనం నేర్చుకోవాలి అనంటే, కొన్ని ఎదుటి వారికి కూడా మనం కొన్ని విషయాల్లో గౌరవం ఇవ్వాల్సొస్తది. కొన్ని విషయాల్లో మనం మాట్లాడకుండా ఉండాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి. ఇప్పుడు ఆ మాస్టర్‌కి నేను చెప్పొచ్చు. నాకు బుర్ర పని చేయట్లేదు. వెళ్ళిపోవయ్యా! ఏ పిచ్చికొచ్చులో వెళ్ళిపో అని చెప్పొచ్చు అతనికి. కానీ నేను చెప్పలేదు. ఎందుకు నేను చెప్పలేదంటే, ఆ మాస్టర్‌కి నాతో టైమ్ స్పెండ్ చేయాలని ఉంది. అందువలన అతని ఇష్టాన్ని కాదు అనే ఇది నాకు లేదు. అతని ఇష్టాన్ని నేను గౌరవించాలి. అందువలన అతను వెళ్ళిపో అని చెప్పే హక్కు నాకు లేదు. కానీ అక్కడ ఆ మాస్టర్‌ని బాధ పెట్టకుండా నేను సహనం వహించాలి. ఈ సిట్యుయేషన్ ద్వారా నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే సహనం అని చెప్పారు సార్. ఓహో! భరించడం అంటే ఇదా అని అర్థమైంది నాకు. చూడండి ఒక అరగంట మనకిష్టం లేని మాటలు ఒక మనిషి ఒక్క నిమిషం మాట్లాడితేనే మనం తట్టుకోలేము. అలాంటిది అంతసేపు వినగలిగారంటే ఎంత లెవెల్‌లో సహనం ఉండాలి చూడండి. అలా అంటే మనం భరించగలం అనుకుంటాం. కానీ అబ్జర్వ్ చేయండి మొహంలో ఫేస్ చేంజెస్ అయిపోతాయి. వచ్చేస్తాయి ఎమోషన్స్ కోపం, విసుగు, చిరాకు, అరుపులు అన్నీ వచ్చేస్తాయి. ఆయన చాలా ప్రశాంతంగా ఉన్నారు పత్రిజీ అక్కడ. ఆ ప్రశాంతత కావాలి మనకి. అంటే సిట్యుయేషన్‌ని ఏ సమయంలో సిట్యుయేషన్ సార్ నేను కూడా అలా చేయొచ్చా అని ఒక డౌట్ వచ్చింది నాకప్పుడు. సహనం విషయంలో. ప్రతి విషయంలోని సహనం పాటించాల్సిన అవసరం లేదు. ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడకూడదు అనేది కూడా తెలుసుకోవాలి అని. ఇవన్నీ ఇంత ప్రాక్టికల్‌గా ఎవరు చూపిస్తారండి? ఇంత క్వాలిటీ ఆఫ్ టైము మనము పత్రిజీతో ఉంటూ ఎంత నేర్చుకోవాలి? అలాగే ధ్యానం యొక్క విలువ కూడా నాకు పత్రిజీ ఎలా చూపిచ్చారంటే, సార్ ఏవో బుక్స్ రాసుకుంటున్నారు. ఆ బుక్స్ ఏంటా అనేది అదే విజన్ కనబడింది నాకిది. ఆ విజన్‌లో బుక్స్ రాసుకుంటున్నారు సార్. సార్ ఏం బుక్స్ రాస్తున్నారు? అసలు ఏంటి అని చదవాలి అని చెప్పి పక్క నుంచి సార్ చూడకుండా వెళ్ళి, ఆ బుక్స్ అన్నీ తీసి చూస్తున్నాను. చదువుతున్నాను నేను. చూడటం కాదు. చదివితే అందులో ఏముందంటే, ప్రతి మనిషి భూమి మీద ఎన్నెన్ని కష్టాలు పడబోతున్నారు అనేది ఉంది ఆ బుక్‌లో. నేను ఆ బుక్ చదివి వెంటనే ఉండలేక సార్‌ని, "సార్ ప్రతి ఒక్కరు ఇన్నిన్ని కష్టాలు అనుభవించాలా సార్?" అని అడిగాను నేను సార్‌ని. అంటే అప్పుడు సార్ ఏమన్నారంటే, "ఒక్కసారి కళ్ళు మూసుకొని నన్ను చూడు" అని చెప్పారు. కళ్ళు మూసుకొని చూస్తే నాకు ఒక రూమ్ నిండా పత్రిజీ ఉంటే ఎలా అనిపిస్తదో అట్లా అనిపిచ్చింది నాకు. పెద్దగా కనిపిచ్చారు పత్రిజీ సార్. మళ్ళీ కళ్ళు మూసుకొని తెరిచి నన్ను చూడు అన్నారు. కొంచెం తగ్గారు. అట్లా నా చేత ఒక 10, 15 సార్లు చేపిచ్చారు. కొంచెం కొంచెం తగ్గాక నాకు ఇంతే పత్రిజీ కనిపిచ్చారు. నేను అడిగేసా వెంటనే, "సార్ ఏంటి సార్ మీరు ఉండి కొద్దీ ఇంత చిన్నగా అయిపోతున్నారు" అని అడిగా. అడిగితే, "సమస్యలు కూడా అంతే" అని చెప్పారు సార్.
ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో పెద్ద సమస్యలన్నీ ఒక చిన్న సమస్యగా కనబడుతుంది. ఎందుకంటే అక్కడ ధ్యాన శక్తి పెరుగుతది. ధ్యాన శక్తి పెరగడం వల్ల మనం సమస్యని చూసే విధానం మారిపోతుంది. సమస్య అంతే, దాని పరిణామం అంతే, అన్నీ అంతే. కానీ ఇక్కడ ఏం మారుతుందంటే మనకి చూసే విధానం మారుతుంది. ఆ చూసే విధానం కేవలం ధ్యానం మాత్రమే మనకి నేర్పిస్తుంది అని చెప్పారు సార్. అప్పటి నుంచి నాకు టైం వీలున్నప్పుడల్లా నేను సాధన చేస్తూనే ఉంటాను. ఏదైనా విషయంలో నేను ఎక్కువగా రియాక్ట్ అయ్యానంటే నాకు ధ్యాన సాధన సరిపోలేదు అనే అవగాహన నాకు నేనే తెచ్చుకుని ఇంకొంచెం ధ్యానం చేసే ప్రయత్నం చేస్తానన్నమాట నేను. ఎందుకంటే ప్రతిదీ ఎవ్వరి మీద మనం మాట అనవలసిన అవసరం లేదు. సార్‌ని చూసి నేను నేర్చుకున్నది ఏంటంటే, సార్ నో కామెంట్స్, నో జడ్జిమెంట్ ఎందుకు చెప్తారు అనేది నేను తెలుసుకున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈ భూమి మీద ఎవరైతే మనందరము జీవిస్తున్నామో వారందరూ జీవితం ఒకటే మనందరిది. కానీ ఇక్కడ జీవించే విధానం ఒకటి. ఎవరెవరు ఏమేం పరీక్షలు తెచ్చుకున్నామో ఆ పరీక్షలతో మనం ఉంటున్నాము. అంతే, ఇక్కడ వేరే ఏం లేదు. కానీ ఆ పరీక్షలు వాళ్ళు ఎందుకు తెచ్చుకున్నారంటే వాళ్ళు ఎన్‌లైట్ అవ్వడానికి. వాళ్ళు ఎన్‌లైట్ అవ్వడానికి వాళ్ళు తెచ్చుకున్న పరీక్షల్లో వాళ్ళు కరెక్ట్ గానే ఉన్నారు. వాళ్ళు ఎలా ఉండాలో అలానే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు తెచ్చుకున్నదే వాళ్ళు చూపిస్తున్నారు. అలాంటప్పుడు నువ్విలా ఉన్నావు అనేది మనం ఎందుకు చూపించాలి? మనం ఎందుకు అనాలి? ఎందుకంటే ఒక అహంకారం ఉన్నదనుకోండి మనలో, ఇంకా అహంకారం స్టేజ్ ఎక్కువ దాటితేనే అహంకారం నుంచి మనం బయట పడగలుగుతాము. దాని యొక్క అసలు స్వభావాన్ని మనం తెలుసుకుంటాము. నువ్వు అహంకారంగా ఉన్నావు, నువ్వు అహంకారం తగ్గించు, తగ్గించు అని మనం ఎందుకు మాట్లాడాలి వెళ్లి? నాకు ఇన్నాళ్ళు ఎవరినైనా చూస్తే, ఎవరైనా మాట్లాడుతుంటే వాళ్ళలో అరే! వీళ్ళకి ఈర్ష్య ఉందేంటి? వీళ్ళకి అసూయ ఉందేంటి? వీళ్ళు ఇలా ఉన్నారు అని వచ్చేసిద్ది నాకు ఆలోచన కంపల్సరీ వచ్చేది. ఒకరోజు వరలక్ష్మి మేడం నాకు సార్ ద్వారా నేను ఎన్ని నేర్చుకోగలిగానో, అట్లనే వరలక్ష్మి మేడం ద్వారా కూడా నేను నేర్చుకున్నాను. సార్ గురించి యొక్క విషయాలన్నీ కూడా. అప్పుడు నేను మేడంని అడిగాను. మేడం, ఎందుకు నాకు వీళ్ళల్లో ఈ గుణాలన్నీ కనిపించి నేను ఒక కామెంట్ చేస్తున్నాను వీళ్ళని. అంటే నేను పైకి అనకపోయినా నాకు లోపల వస్తున్నాయి కదా! అసలెందుకు నాకు ఇలా లోపల కూడా రావాలి అని అడిగాను నేను. అడిగితే మేడం ఒకటే చెప్పారు. ఏదైనా ఒక గుణం కనిపించి వాళ్ళలో ఇది ఉంది అని నువ్వు గుర్తించగలిగావంటే అర్థం ఏంటంటే అది నీలో కూడా ఉంది. అప్పుడు షాకయ్యాను నేను. ఏంటి ఇవన్నీ గుణాలు నాలో ఉన్నాయా? అసూయ ఉందా? కోపం ఉందా? అని చెప్పి అమ్మో! ఇవన్నీ నేను బయట పడాలి అర్జెంట్‌గా నాకు ఇవన్నీ వద్దు అని చెప్పి నేను కామెంట్స్ చేయకుండా ప్రతి ఒక్కరిని చూసి గమనించుకుంటూ, గమనించుకుంటూ వెళ్తే వాళ్ళలో కోపం చూసినా అది వాళ్ళ కోపం. వాళ్ళకొస్తది. వాళ్ళ సిట్యుయేషన్‌కి వాళ్ళు కరెక్టు. నేనెందుకు రియాక్ట్ అవ్వాలి అన్న ఆలోచన నేను మొదలుపెట్టాను. మొదలుపెట్టగా వాళ్ళలో ఈ గుణం ఉందని నాకు కనిపించినా కూడా నేనిక్కడ రియాక్ట్ అవ్వట్లేదు. వదిలేసి పక్కకెళ్ళిపోతున్నాను. అప్పుడు మేడంని అడిగాను. ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ. మేడం అప్పట్లో కనిపించేది ఇప్పుడు కనిపించినా నేనెందుకు పట్టించుకోవట్లేదు అంటే, అదే అన్నారు మేడం. ఎప్పుడైతే మనలో ఆ గుణాలుంటాయో మనం రియాక్ట్ అవుతాము. ఆ గుణాలు మనలో ఉండవనుకో పక్కకెళ్ళిపోతాం. అది ఇప్పుడు వాళ్ళలో ఉన్నట్టు గుణం అది. నీలో లేనట్టు. ఎందుకంటే నేనిక్కడ అసలు ఏ కామెంట్ చేయట్లేదు కదా! పక్కకెళ్ళిపోతున్నాను కదా! అప్పుడు అర్థమైంది సార్ నో కామెంట్స్ అని ఎందుకంటారు. ఎందుకంటే అది ఏదైతే అక్కడ కామెంట్ చేస్తున్నామో అది మనలోనే ఉందిక్కడ. ఎందుకంటే మనం ఏదైతే థాట్స్ రిలీజ్ చేస్తూ ఉంటామో ఇవే కదా ఒక స్ప్రెడ్ అవుతుంది యూనివర్స్‌లో. అవే కదా ఆలోచనలు పొల్యూట్ అవుతున్నాయి. అవేంటంటే ఇంకొకళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు. అందుకు జడ్జిమెంట్ కూడా చేయడానికి ఎందుకు లేదంటే వాళ్ళందరూ అది ఇప్పుడు సెకండ్ క్లాస్ చదువుతున్న అబ్బాయి నువ్వు సెకండ్ క్లాస్ చదువుతున్నావు. నీకు ఇన్నే మార్కులొచ్చాయని మనం ఎందుకు జడ్జ్ చేస్తాము? తెలుసు. ఎవరికి ఎంత నాలెడ్జ్ ఉందో ఆ నాలెడ్జ్ ప్రకారమే ఉంటారని తెలుసు. వాళ్ళ నాలెడ్జ్ ప్రకారం వాళ్ళున్నప్పుడు నువ్విలా ఉన్నావని జడ్జ్ మనం ఎందుకు చేయాలి? ఇది సార్ చెప్పిన దాని వెనకాల అంతరార్థము. కమెంట్స్ చేయడానికి లేదు, జడ్జిమెంట్ లేదు. ఎందుకంటే ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారో వాళ్ళు అవన్నీ పోగొట్టుకోవడానికి వాళ్ళు తెచ్చుకున్న గుణాలు ఇవన్నీని. వీలైతే వాళ్ళకి సహాయం చేయాలి. లేదంటే మౌనంగా ఉండాలి. వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే పత్రిజీ ఒక మాస్టర్ ఉన్నారండి. ఒక మాస్టర్ ఉన్నప్పుడు ఆ మాస్టరు కొంచెం కామెంట్స్ అవి చేస్తూ అందరిని కొంచెం బాధ పెడుతూ ఉండేవారు. ఆ విషయం నాకు తెలుసు. నేను ప్రాక్టికల్‌గా చూసాను, ఫేస్ చేశాను కూడా నేను. ఈ విషయం పత్రి సార్‌కి కూడా తెలుసు. ఎందుకంటే ఆ మాస్టర్ గురించి పత్రి సార్ దగ్గర కూడా ఇద్దరు ముగ్గురు చెప్పడం విన్నాను. "వదిలేండయ్యా" అని అన్నారు సారు. అన్నీ విన్నాను. అన్నీ అయిపోయింది. ఒకరోజు ఆ మాస్టర్ పత్రిజీ సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను కూడా వెళ్ళాను. ఆ మాస్టర్‌ని
ఎవరెవరో బాధపడుతున్నారంట. ఆ మాస్టర్ వచ్చి పత్రిజీ దగ్గర బాధపడ్డారు. అప్పుడు ఇవన్నీ కామనే. మనం ఒక చోట ఉన్నప్పుడు ఎన్నో ఫేస్ చేసే జీవితంలో ఇవన్నీ ఎందుకు పట్టించుకోవడము? ఇవన్నీ కామనే. ఏం పర్వాలేదు. ధైర్యంగా ఉండు అని అన్నారు పత్రి సార్. వెంటనే ఆ మాస్టర్‌కి సార్ నుంచి ఈ మాటలన్నీ రాగానే కళ్ళనీళ్ళు పోయినాయి. హ్యాపీ అయిపోయారు. అప్పుడు నాకు అర్థమైంది. ఈళ్ళు ఇలా చేస్తారని సార్‌కి తెలుసు. అయినా అదే ప్లేస్‌లో నేనున్నాననుకో, అందరిని ఏడిపించావు కదా! తిక్క కుదిరిందా అందు నేనైతే అలానే అంటాను కంపల్సరీ. కానీ మన గుణాలు తెలిసినా ఆయన చూడండి నోట్లోంచి వచ్చిన మాటలు. అప్పుడు అర్థమైంది. ఏంటంటే మనందరముని నా పత్రిజీ, మా పత్రిజీకి నేనంటే ఇష్టం. మనం అందరం డప్పు కొడుతున్నాం కానీ మనందరి గుణాలు ఆయనకి తెలుసు. ఆయన మన గుణాలను ఎలా సరి చేయాలో ఆయనకి తెలుసు. అట్లనే ఆ గుణాల ద్వారా మనం నేర్చుకుంటాము. మనం ఎన్‌లైట్ అవుతాము అన్న భావన ఆయనకి తెలుసు. మనల్నందరిని ఆయన భరిస్తున్నారు అనేది నేను తెలుసుకున్నాను ఆ ఇన్సిడెంట్ ద్వారా. ఎందుకంటే మనలో ఏం గుణాలున్నాయో మనకు తెలుసు. కంపల్సరీ అబ్జర్వ్ చేస్తే తెలుస్తది. అయినా సరే మరి ఆయన ఎప్పుడు ఒక్క మాట మాట్లాడలేదు కదా మనల్ని. అప్పటినుంచి సార్ మీకన్నీ తెలుసు. మేము ఎవరెవరో ఏంటో మీకన్నీ తెలుసు. మేమెవరో ఎలా ప్రవర్తిస్తాము, ఎలా బుద్ధిని ఉపయోగిస్తాము, ఎలా మనసును ఉపయోగిస్తామో మీకు తెలుసు. కానీ మీరు మమ్మల్నెవ్వరిని ఎప్పుడు ఒక్క మాట అనలేదు. అలాంటప్పుడు మేమెందుకనాలి? ఎందుకంటే మాలో తప్పులున్నాయి. తప్పులున్నవాడు పక్క వాళ్ళని ఎందుకు ఎంచాలి? నాలో తప్పులున్నప్పుడు నేనెందుకు ఎంచాలి? ఏ తప్పు లేని మీరే ఎవరిని ఎంచట్లేదు. అలాంటప్పుడు తప్పులున్న నేనెందుకు ఎంచాలి అందరిని? అని చెప్పి ఆ ఎంచడం అనేది కూడా మానేశాను నేను. అవసరం లేదక్కడ. ప్రతి ఒక్కరి సమాధానం కాలమే సమాధానం చెప్తది. అనుభవమే జ్ఞానం. పత్రిజీ చెప్తూ ఉంటారు కదండీ! ఎందుకంటే మనము ఇప్పుడు నేను ఈ క్లాసులన్నీ నేను చెప్తున్నాను. జస్ట్ మీరు తెలుసుకుంటాం మనం అంతే. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్‌ల ద్వారా ఈ ఎక్స్‌పీరియన్స్ అన్నీ మనము తెలుసుకుంటాము. కానీ ఈ తెలుసుకున్న జ్ఞానాన్ని ఆచరించినప్పుడే మనకు అనుభవం వస్తది. అట్లానే ఏదైనా ఒక విషయం చెప్పడం చాలా ఈజీ. కానీ ఆచరించడం చాలా కష్టం. చాలా చాలా కష్టం. కానీ మన పత్రిజీ ఆచరించి చూపిచ్చారు. ఒక లీడర్ ఎలా ఉండాలి? ఒక సొసైటీని, ఒక సంస్థని ఎలా తీసుకెళ్ళాలి ముందుకి? నేను నేర్చుకున్నానది. సార్‌ని చూసే నేర్చుకున్నాను నేను. ప్రతి మనం ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు, నేను ఈ పని చేస్తున్నాను అని అనుకోకుండా, మనం నలుగురితో కలిపి చేసుకుంటూ వెళ్ళిపోవాలి ప్రతి పని. ఎందుకంటే నాదిది, నా మాట మీరందరూ వినాలి అని సార్ ఎప్పుడు అనలేదు కదా ఎవరినిని. ఇంత పెద్ద సొసైటీని నడిపిస్తున్నా, నేనిది చెప్తున్నానయ్యా చెయ్యండి అని ఎప్పుడు ఎవరిని కామెంట్ చేయలేదు. నీ ఇష్టం నీకు చేయాలనుకుంటే చెయి. సార్ నేను బుక్ రాద్దాం అనుకుంటున్నావా రాయి. ఒకవేళ నిజంగా మనం రాయాల్సి ఉంది ఆ డిజైను మనల్ని ఎంకరేజ్ చేస్తారాయన. రాయవయ్యా! రాయి. అంటే మనలో ఉన్న మనకే తెలియని శక్తిని బయటికి తీసుకొస్తారు పత్రిజీ. కొన్ని పనులు నువ్వు ఇది చెయ్యయ్యా, నువ్వు అది చెయ్యయ్యా అని చెప్తున్నారు చాలా మందికి. అక్కడ డిమాండ్ కాదు. ఏంటంటే మనం అక్కడ పని చేస్తామని పైన ఎంచుకొచ్చాం మనం. అది ఇక్కడ మర్చిపోతున్నాం మనం. ఆ మర్చిపోయిన విషయాన్ని మనకి గుర్తు చేస్తున్నారు పత్రిజీ. ఎందుకంటే నేను కొన్ని వర్క్స్ చేస్తున్నప్పుడు దాని ద్వారా కొన్ని రిజల్ట్స్ వచ్చాయి నాకు. కొన్ని రిజల్ట్స్ వస్తే అప్పుడు ఏంటి ఇన్నాళ్ళు వరకు రాలేని రిజల్ట్ ఇప్పుడే ఎందుకొచ్చింది నాకు అనే డౌట్ వచ్చింది నాకు. అప్పుడు సార్‌ని కలిస్తే సార్ ఇట్లా జరిగింది సార్ హ్యాపీ సార్ అంటే చేయవలసినవి చేస్తే పొందవలసినవి పొందుతాం అన్నారు. అంటే ఇక్కడ మనకి నాకిది రాలేదు, నాకది రాలేదని మనం ఆలోచించుకునే ముందు మనం వేసుకోవాల్సిన కోచింగ్ ఏంటంటే మనం చేయవలసినవి చేశామా? అందువల్ల మనం ఏ పని చేయకుండా ఆశించడం తప్పు కదా! సో, అందువల్ల చేయవలసినవి చేశామా అనే క్వెషనేసుకుంటాను. అందుకే నాకేదైనా కొంచెం కొన్ని నేను అనుకూలంగా జరగలేదనుకో, ఇది అవసరం లేదు అన్న అవగాహనను తెచ్చుకుంటాను. లేదంటే ఇక్కడ నేను చేయవలసింది ఏదైనా ఉందేమో.
ఈ చేయవలసింది ఉంది కాబట్టి నాకు ఇది రాలేదేమో. ఇంకా నేను దీని నుంచి ఇంకా నేర్చుకోవాల్సింది ఉందేమో అని అనుకున్నాను నేను. ఎందుకంటే పీసీఎస్ ద్వారా నేను అనుకుంటున్నాను మనం నా ఎక్స్‌పీరియన్స్ ప్రకారం నేను చెప్తున్నదేంటే ఏదైనా ఒక పని చేస్తున్నామంటే మనం ఆధ్యాత్మికమైన పని, మన పని మనం చేస్తున్నాము. కానీ ఇందులో మన కోసమే మనం చేసుకుంటున్నాము. ఎవ్వరి కోసం మనం చేయడం లేదు. ఇది నేనెట్లా నేర్చుకున్నానంటే పీసీఎస్ ఎప్పుడైతే పత్రి సార్ ఇచ్చారో నేను చాలా ఎనలైట్ అయ్యాను కొన్ని విషయాల్లో. చాలా ఎనలైట్ అయితే నాకు డౌటొచ్చింది. సార్ నేను డైరెక్ట్ సార్‌ని అడిగాను నేను. సార్ ఏంటి సార్ నేను ఇప్పటి వరకు లేని మార్పులు నాకు ఈ 2 సంవత్సరాల్లో చాలా వచ్చినియి నాలో మార్పులు. ఏంటి సార్ ఎంత ఎనలైట్ అయ్యాను కొన్ని కొన్ని విషయాల్లో అవగాహనే మారింది. అప్పటి వరకు నేను చూస్తున్న ప్రపంచం వేరు. ఇప్పటి వరకు నేను చూస్తున్న ప్రపంచం వేరు. అసలు ఏంటి సార్ అని అడిగితే, ఇప్పుడు నువ్వు తెలుసుకున్నావు. ఎప్పుడైతే ఆధ్యాత్మికమైన పని చేస్తున్నామో మనం అక్కడ చేసే పని 1% మనం నేర్చుకునేది 99% అని చెప్పారు సార్. సో, మన కోసం, మనం నేర్చుకోవడానికి, మనం చేస్తున్న పని ఒక ఆధ్యాత్మికమైన సేవ చేస్తున్నాం అనేది ఎందుకు చెప్పుకోవాలి అని డౌటొచ్చింది నాకు. ఇప్పుడు నా కోసం నేను అన్నం తింటే, నేను అన్నం తిన్నానని ఏం చెప్పుకోం కదా! ఎందుకంటే అది మన బాధ్యత. మన కోసం మనం ఏమివ్వాలి అది మన బాధ్యత. మన శరీరానికి ఏమివ్వాలి. అలాగే మన ఆత్మకి ఏమివ్వాలి అనేది కూడా మన బాధ్యత. ఎందుకంటే మన ఆత్మ అనలైట్ అవ్వడానికి శరీరాన్ని తెచ్చుకుందిక్కడ. ఆత్మకి అనుభవాలు, అనుభూతి కావాలి. శరీరానికి అనుభవాలు కావాలి. ఈ శరీరం ద్వారా మనకి ఏమేమి అనుభవాలొచ్చినియో ఇవన్నీ ఇవాళ మనం శరీరం ద్వారా ఏవో కొన్ని కొన్ని సమస్యలు మనం ఫేస్ చేస్తున్నాం అనుకుంటున్నాం. కానీ ఇవన్నీ ఆత్మకి అనుభూతిగా మారుతాయి. ఈ అనుభూతే ఎన్‌లైట్‌మెంట్. సో, ఇక్కడ మనకి ఎదుగుదలే ఉంది తప్ప ఎక్కడ మనం ఆగలేదు కదా! అప్పటినుంచి నేను ఏదైనా ఒక పని నా జీవితంలో నాకిప్పుడు ప్రాపంచిక పని లేదు, ఆధ్యాత్మికమైన పని లేదు. ఏదైనా అంతా నా కోసం నేను చేసుకుంటున్న పని. ఏంటంటే నా శరీరం కోసం చేసుకుంటున్నాను. నా సోల్ గ్రోత్ కోసం నేను చేసుకుంటున్నాను. ఇట్లా ఒక అభిప్రాయం ఏర్పడింది సార్ చెప్పాక నాకు. ఏదైనా ఒకటి ఎంత కష్టపడినా మన దగ్గరికి ఒక పని వచ్చిందంటే అది మన పనే. మనం చేయవలసిన పనే. ఇవాళ సరిత మేడం ఈ జూమ్ రన్ చేస్తున్నారంటే అది సరిత మేడం పని. ఆమె డిజైన్ తెచ్చుకున్నారది. అట్లనే మనందరము జూమ్‌లో కూర్చొని వింటున్నామంటే ఇది మన పని. ఇవాళొచ్చి నేను కూర్చొని చెప్తున్నానంటే ఇది నా పని. మన ముగ్గురు కంప్లీట్‌గా చేస్తేనే ఒక క్లాస్ అనేది సక్సెస్ అవుతది. సో, ఇందులో సరిత మేడం గొప్ప, రాఘవి గొప్ప, వింటున్న వాళ్ళు గొప్ప అంటే ఎవరిని చెప్పగలుగుతాం మనము? ఎవ్వరూ లేరు. అందరూ ఈక్వలే ఇక్కడ. ఇది నేర్పించారు నాకు పత్రి సారు. సో, ఎవరి అనుభవాలు వాళ్ళ కోసం ఇప్పుడు మేడం రన్ చేయకపోతే నేనెలా చెప్పుకోగలను మీతో? నేను మేడం ఇక్కడ కూర్చుంటే ప్రయోజనం ఏముంది మీరందరూ లేకపోతే? అందువలన దయచేసి నా అనుభవాలు చెప్తున్నాను. ఎవ్వరు గొప్ప అని అనొద్దు మీరు. మనం ఎవరిని గొప్ప అనొద్దు, ఎవరు తక్కువ అనొద్దు. అందరము ఇక్కడ ఎవరి పనులు వాళ్ళు చేయడానికి ఈ భూమి మీదకొచ్చాము అంతే. ఇది పత్రిజిని చూసి నేను నేర్చుకున్న అతి పెద్ద సత్యం ఇది. అప్పటినుంచి నేను ఎవ్వరిని గొప్ప అనను, తక్కువ అనను. ఎవరైనా ఏదైనా చేస్తే ఇది వాళ్ళ పని. మీ పని మీరు అద్భుతంగా చేశారు. ఒక రెస్పెక్ట్ వాళ్ళ మీద. అంతే నాకు. అలాగని నన్ను నేనేం తక్కువ చూసుకోవట్లేదు. నా పని నేనెలా చేయగలగాలి? ఎంతవరకు చేయగలను? ఇది నా ప్రయత్నం నేను పెడుతూ ఉంటాను అంతే. ఏదైనా మార్గం దొరికిందా? ఓకే. మార్గం దొరకలేదా నేను కూర్చొని ధ్యానంలోనే అడుగుతాను. మాస్టర్స్ నేను రెడీగా ఉన్నాను ఇలాగ. నాకు పని చూపిచ్చండి. నాకొక రూట్ ఎయ్యండి అని నేను ధ్యానంలోనే అడుగుతాను. ఎందుకంటే నేను రెడీగా ఉంటేనే కదా అక్కడ మార్గం ఓపెన్ అవుతది. నేను రెడీగా ఉన్నానో లేదో నాకు మార్గం చూపిచ్చండి అంటే కొన్ని సార్లు ఓపెన్ అవుతది నాకు మార్గం. కొన్ని సార్లు ఓపెన్ అవ్వదు. అప్పుడు నాకేం అర్థమవుతదంటే ఇది మార్గం ఓపెన్ అవ్వలేదు అంటే నా పని కాదేమో అంతే. నాకు చెయ్యాలని మనసుకు కోరికుంది. కానీ అది నా పని కాదు. ఎందుకంటే నాకొకసారి వరలక్ష్మి మేడం చెప్పారు. ఏంటంటే, "అమ్మ కళ్ళకి కనిపించేదంతా మన పని కాదు. మనం చేయవలసిన పని ఉంటాది. మనం చేయవలసిన పని కాదని ఉంటది. అది మనం ఎరుక తెచ్చుకోవాలి" అని చెప్పారు. ప్రతి పనికి మనం పరిగెట్టేస్తాం ఇక్కడ. కొన్ని కొన్ని పనులు కొందరు మాత్రమే చేయాలి. ఎవరి పని వాళ్ళు మాత్రమే చేయాలి. ఇది నా పనా? కాదా? అనేది నేను తెలుసుకోగలగాలి. తెలుసుకుంటే ఆ పని మనది అని అనిపిస్తే మన వరకు వచ్చింది. మనది అని. ఎందుకంటే ఒక్కొక్కసారి ప్రయత్నం లేకుండానే రూట్ ఓపెన్ అయిపోతది మనకి. అంటే అది మన పనేది మనం అర్థం చేసుకోవాలి మనం. ఆ పని కూడా ఎట్లా చెయ్యాలి అనేది పత్రిజీ నాకెలా చూపిచ్చారు అంటే, ఏ పనైనా మనం ఏ విధంగా చేయాలి అనేది సారు ఒకరోజు మెడిటేషన్‌లో ఉండగా ఒక విజన్ చూపిచ్చారు సార్. ఏంటంటే పత్రిజీ సార్ వచ్చి నా భుజం మీద పడుకున్నారు. అమ్మో! చాలా బరువున్నారు పత్రి సారు. సార్ నేను
ఇంత బరువుని నేను మొయ్యలేను సార్ అని కలలోనే అనేసాను నేను. సార్ నేను ఇంత బరువు నేను మొయ్యలేను సార్, నా వల్ల కాదు అన్నాను. తర్వాత నాకే ఈ ఉంటాయండి. మనం ఎలా ఆలోచిస్తున్నాం అనేది ఒక్కొక్కసారి కలల్లో మనం ఎలా ఉన్నామో మనకే కనబడుతది. సో, అప్పుడు నేనేమనుకున్నాను, అవును, బరువు మోయలేదు అన్న ఆలోచన నాకెందుకు రావాలి? నేను మోయగలనా? లేదా? అనేది పత్రి సార్‌కి తెలుసు. తెలిసే కదా ఆయన నా భుజం ఎక్కారు. అలాంటప్పుడు నేనెందుకు ఆలోచించాలి? ఇది మోయగలనా? లేదా? అన్న అసలు ఆలోచన నాకెందుకు రావాలి? అసలు ఇది బరువుగా ఉందన్న ఆలోచన నాకెందుకొచ్చింది? సార్, మీరు ఆ నమ్మకం ఉంది కాబట్టి నా భుజం మీద పడుకున్నారు కాబట్టి, నా మీద నమ్మకంతోనే మీరొచ్చి నా భుజం మీద పడుకున్నారు కాబట్టి, ఇప్పుడు మనం పైకి మెట్లున్నాయండి. చాలా మెట్లున్నాయి. ఆ మెట్లు పైకి తీసుకెళ్ళమన్నారు సార్ నన్ను. అమ్మో! ఆ మెట్లు పైకి మీరు నమ్మకం కొద్దీ నా భుజం మీద పడుకున్నారు కాబట్టి, మీరే నడిపించుకోండి సార్ నన్ను అని అన్నాను. అంతే అండి. సార్ పువ్వులాగా అయిపోయారు. పరిగెట్టుకుంటూ మెట్లన్నీ ఎక్కేసాను నేను. అప్పుడు అయిపోయింది విజన్. కల అయిపోయింది. నాకు ఏదైనా ఒక కలొస్తే దానిలోని ఆన్సర్ ఏంటని తెలిసే వరకు ధ్యానంలోనే కూర్చుంటాను. వెంటనే ఇంకా ఇంట్లో వంట ఏమున్నా నాకనవసరం. ధ్యానంలో కూర్చోవాలి, ఆన్సర్ రావాలి. వెంటనే నేను ధ్యానంలో కూర్చొని, "సార్ ఏంటి సార్ ఈ విజన్ నాకెందుకు చూపిచ్చారు సార్? చెప్పండి. నేనేం తెలుసుకోవాలి ఈ విజన్ ద్వారా?" అని అడిగితే, నాకొచ్చిన ఆన్సర్ ఏంటంటే, ఫస్టు నేను నీ భుజం మీద పడుకోగానే నీకు చాలా బరువనిపిచ్చింది. అక్కడేంటంటే సార్‌ని నేను మొయ్యాలి అన్న భావనొచ్చింది నీకు. తర్వాత నువ్వు సరెండర్ అయిపోయావు. సార్ మీరు నమ్మకం ఉండి ఎక్కారు కాబట్టి మీరే నడిపించుకోండి అని సరెండర్ అయిపోయాను. సరెండర్ అయిపోవడం వల్ల అక్కడ నేనేమయ్యాను, తేలికైపోయాను. ఇలాగే ప్రతి ఒక్క మాస్టరు నేను పని చేస్తున్నాను అనుకుంటే బరువుగా ఉంటాది. నా ద్వారా పని జరుగుతుంది అంటే తేలికవుతుంది అని చెప్పారు సార్. ఎంత గొప్ప సత్యమండి ఇది. నిజమే కదా! నేను చేసేస్తున్నాను. మనకి దాని మీద ఫలితం లాభము వద్దు, నష్టము వద్దు. అసలు ఏది ఆలోచించొద్దు. మన పని మనం చేసేస్తే ఎళ్ళిపోతాము. మనకేది రావాలో అదొస్తది కంపల్సరీ. ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తాము. మనం ఎగ్జామ్స్ బాగా రాసామనుకోండి, నేను పాస్ అయిపోతాను అన్న ధీమాగానే కదా ఉంటాం మనం ఆ రిజల్ట్. అట్లానే మనం చేయవలసిన పని ఇక్కడ 100% యాక్సెప్టబుల్‌గా చేస్తే దాని రిజల్ట్ మనకెందుకు? ఏది రావాలో అదే వస్తది. సో, అందుకు ఫలితం ఆశించొద్దంటారు పత్రిసా గారు. ఎందుకంటే అవసరం లేదు. మనకి ఏది రావాలో అది ఆటోమేటిక్‌గా వస్తది. కానీ మనం ఏ విధంగా చేస్తున్నాము? నేను అనే భావనతో చేస్తున్నామా? నా ద్వారా అన్న భావనతో చేస్తున్నామా? అనేది భావన ఇంపార్టెంట్. అట్లానే మనం ఏ పని చేస్తున్నామనేది నేను కొన్ని కొన్ని స్పిరిచ్యువల్ వర్క్స్ చేస్తున్నాను. చేస్తూ ఉంటాను కదండీ! అలా చేస్తూ ఉన్నప్పుడు ఒక మాస్టర్ ఉన్నారు. చాలా అద్భుతమైన పనులు చేస్తారు. అబ్బా! ఇన్ని పనులు నేను చేయగలనా అనే డౌటొచ్చేది ఆ మాస్టర్ ద్వారా. నేనైతే సింపుల్‌గానే చేస్తున్నాను. పెద్దేం చేశాను. నా దగ్గరకొచ్చిన ఇంట్లో వరకే చేస్తాను నేను. పెద్ద పెద్దయి ఏం చేశాను నేను. కానీ ఒక విషయంలో చిన్న సమస్యొచ్చినప్పుడు, ఆ విషయంలో పత్రి సారు నాకు సపోర్ట్‌గా అనిపిచ్చారు. అనిపిచ్చింది నాకు. నువ్వు చేస్తున్న పని కరెక్టే అన్న ఫీలింగొచ్చింది నాకు. అప్పుడు నేను సార్‌నడిగాను. సార్, ఆ మాస్టర్ ఎప్పటినుంచో పనులు అదే పనులు చేస్తున్నా. ఆ మాస్టర్ నన్నడిగారు, "నేనెప్పటినుంచో ఈ పనులు చేస్తున్నాను. నాకేం పనులు మారట్లేదు. ఇవే పనులున్నాయి. నీకేంటి ఒక పని తర్వాత ఒకటి, ఒక పని తర్వాత పనులు మారుతూనే ఉన్నాయి. కొత్త కొత్త పనులన్నీ చేస్తూ ఉంటావు. నా దగ్గరికెందుకు కొత్త పనులు రావట్లేదు?" అని ఆ మాస్టర్ అడిగారు నన్ను. నాకర్థం గాలేదు. నేనేమనుకున్నాను, ఆ పనులు మీరు చేయవలసిన పనులేమో, ఈ పనులన్నీ నేను చేయవలసిన పనులేమో అని అనుకున్నాను. కానీ నాకు తెలిసిన ఆన్సర్ ఏంటంటే, సార్ నాకు ధ్యానం ద్వారా చెప్పిన విషయం ఏంటంటే, ఎవరైనా ఏదైనా ఒక పని చేస్తే ఎలా చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు. ఏ భావనతో చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అక్కడ సరి అయిన భావన లేదు. నాకీ పని సారిచ్చారు. ఇది నాది. నేను చెయ్యాలి. ఇక్కడ నువ్వందరిని సమానంగా చూసుకుంటూ, నడిపించుకుంటూ తీసుకెళ్ళిపోయావు. నీకెంత ప్రిఫరెన్స్ ఇచ్చుకున్నావో, నలుగురికి కూడా అంతే ప్రిఫరెన్స్ ఇచ్చి, నా మాట వీళ్ళు వినాలి అన్న భావనతో కాకుండా, ఒక మాట మీద ఒక టీమ్‌గా వెళ్ళిపోయావు. అంటే నీ భావన సరి అయిన భావనే. అందుకు నీకు పనులు మారుతూ ఉన్నాయి. ప్రతి దాంట్లోని కార్యకారణ సంబంధం ఉంటాయి. సూక్ష్మార్థాలుంటాయి. అదే ఇప్పుడు కొన్ని కొన్ని పనులు మనం చేస్తున్నాము. ఎన్ని కష్టాలైనా అది పని మనదయ్యుండొచ్చు. ఫస్ట్‌ది. ప్రతి దానికి ఒకటే కారణం అయ్యి ఉండదనేది కూడా నేను నేర్చుకున్నాను. ఒకే పని ఎంతమందొచ్చినా సరే నేనే చేస్తున్నాను అంటే అర్థం ఏంటంటే అది నేను చేస్తున్నాను. అది నా పని గాబట్టి నేను చేస్తున్నాను. సెకండ్‌ది ఆలోచించాల్సిందేంటంటే అందులో మనం ఏమి నేర్చుకోవాలో అది నేర్చుకోవట్లేదు.
అది నేర్చుకునే వరకు మనం ఆ పని చేస్తూనే ఉంటాము. అది రిపీట్ అవుతూనే ఉంటది మన లైఫ్‌లో. అది నేర్చుకున్నాక కూడా మనం ఆ పనే చేస్తూ ఉన్నామంటే అది మన పని. ఇంకా అది మన ద్వారా జరగాల్సిన పని. అది మన డిజైన్ అనేది అర్థమైంది నాకు. చూసారండి ఒక్కొక్క చేస్తున్న పనిలో వెనకాల ఎన్ని అర్థాలున్నాయో. అది నేర్చుకోవాల్సింది నేర్చుకోవాలి. అలా నేర్చుకోవాలంటే ఎట్లా ఉండాలంటే సరియైన భావన. ప్యూర్‌గా ఉండాలి మనం. ప్రేమతత్వంతో ఉండాలి మనం. లేదంటే నేర్చుకునేది వరకు మనం రిపీట్ అవుతూనే ఉంటాం. అలా రిపీట్ అవుతే ఒకవేళ నేర్చుకునే భావన ఉన్నది. అందుకే మనం ఆ పని చేస్తున్నామంటే మనం అది నేర్చుకోలేదనుకోండి మనమే వెనకబడిపోతున్నాం గదా! అలా వెనకబడితే ఇంకా బోలెడు నేర్చుకోవాల్సిందుంది. నేర్చుకుంటూనే ఉండాలి. ఎంత లైఫ్ వేస్ట్ చేసుకుంటున్నాం. అందుకే మనం ఏ పని చేస్తున్నా నేను ఏ భావనతో చేస్తున్నాను అనేది చెక్ చేసుకోవాలి. సార్ ఈ విషయం ఎట్లా చెప్పారంటే, నాకు ఒకసారి పీసీఎస్‌లో ఏదో కరెక్షన్ చేస్తుంటేనే నేను కరెక్షన్స్ చేశాను కొన్ని పేపర్స్. సారు నేను నా ఫ్రెండు కలిపి రాసాము. వాటి ఆన్సర్స్ అన్నీని. పీసీఎస్‌లో క్వెషన్స్‌కన్నీ రాసేస్తే సార్ కరెక్షనే చేశారు. ఎందుకంటే దాన్ని ఒక పాంప్లెట్ తయారు చేయాలనమాట. సారు చిన్న చిన్న కరెక్షన్స్ చేశారంతే. చిన్న చిన్న కరెక్షన్స్. నేనేమనేసుకున్నానంటే, అబ్బా! నేనింత రాసేసానా? అందుకే ఎక్కడ తప్పులేమి లేదు. పత్రిసారు చిన్న చిన్న మిస్టేక్స్ చేశారు. అదే జనరల్‌గా వేరే ఏమైనైతే అక్కడ కొట్టి, అక్కడ ఏం రావాలో అది రాస్తారు వర్డ్ అంతా, లెటర్ అంతాని. కానీ అక్కడ జస్ట్ చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి అంతే. అప్పటి నా అవగాహన. నేను రాసేసాను అహంకారం. రాసేసాను అని చెప్పి. తర్వాత సార్‌ని చూడగా కొన్ని రోజులకి నాకు తెలిసిన విషయం ఏంటంటే, పత్రిజా సారు నేను ఏది రాసానో దాన్ని మాత్రమే కరెక్షన్ చేశారు. అంటే ఆయన నా యొక్క ఆలోచనలకి ఇస్తున్న రెస్పెక్ట్ అది. అప్పుడు అర్థమైంది. అవును నిజమే కదా! నేను రాసేసానా అంటే కాదు. నేను రాసినది ఆయన నన్నుగా యాక్సెప్ట్ చేసి కరెక్షన్ చేశారు అంతే. కానీ ఓహ్! అవును కదా! అంటే అప్పుడు మనమేం చేస్తామని ఆలోచించానక్కడ. మనమేం చేస్తాము, ఇక్కడ ఆల్రెడీ ఆ క్వెషన్‌లకి ఇక్కడ ఆన్సర్‌లుంటాయి మనకి. వాళ్ళు రాసింది కొట్టేసి, మనం రాయాలనుకున్నది రాసేస్తాం. ఓహో! ఒక పని ఎవరైనా చేస్తే ఇలా చూడాలనేది నాకర్థమైంది. అప్పుడు నేను ఫ్లయర్స్ చేసి దాన్ని కరెక్షన్‌కి కరెక్షన్ నా దగ్గరికొచ్చేయి. ఫ్లయర్స్ కరెక్షన్స్. అప్పుడు నేను డేట్ కరెక్ట్‌గా ఉందా? ఆ టైటిల్‌లో ఏమన్నా తప్పులున్నాయా? ఈ రెండే చూసేదాన్ని నేను. ఇంకేం చూసేదాన్ని కాదు. ఎందుకంటే అది వారి స్టైలు. వారి స్టైల్‌ని కామెంట్ చేసే హక్కు నాకు లేదు. సార్ అదే చెప్పారు. ఏం చెప్పారంటే, "ఏ పనైనా ఎవరైనా చేస్తే ప్రతి ఒక్కరికి వారి వారి స్టైల్ ఉంటది. సో, నువ్విలా చేశావు, అలా చేశావు అని మనం అనొద్దు. ఎందుకు అంటే, అది వారి స్టైలు. ఎవరి స్టైల్ బట్టి వాళ్ళు చేస్తారు. కానీ, ఏ భావనతో చేస్తున్నామనేది ఇంపార్టెంట్ ఇక్కడ మనం. భావన అందరికి ఒకటే ఉంటది కదండీ! స్టైల్స్ మారుతాయి గాని. సో, అప్పటినుంచి నేను ఎవ్వరు ఏ పని చేసినా, అందులో ఎంత వరకు మిస్టేక్ చూడాలో అంతే చూస్తాను. మిగిలింది నేను చూడను నేను. అవసరం లేదక్కడ. ఎందుకంటే, వారి యొక్క ఇష్టాన్ని నేను అగౌరవం చేయకూడదిక్కడ. అట్లా ఒక్కొక్కటి నేను పత్రిజెస్ చూసుకుంటూ, నేర్చుకుంటూ వెళ్తున్నాను నేను. సార్ ఇక్కడ ఏం చేసేవారు? ఈ సిట్యుయేషన్‌లో నాకేం నేర్పించారు అని. అలానే నేను కొంతమందికి పిల్లలకి, మా హస్బెండ్‌కి, ఇంట్లో వాళ్ళకి మెడిటేషన్ గురించి చెప్తే, వాళ్ళు వినేవారు కానీ, తెలుసు కదా! ఇంకా సిట్యుయేషన్స్ సరిగ్గా చేసేవారు గాదు. ఇది చెప్పినా సరే వేరేలాగా ఎళ్ళేవారు. వెళ్తే దీనికి సార్ నాకెట్లా ఒక గైడెన్స్ ఇచ్చారంటే మా ఇంటికి కళలోనే నాకన్నీ ఎక్కువ ఏంటో అండి సార్‌తో కనెక్షన్. కళల్లోనే చూపిస్తారు సార్ నాకు. ఎలా మాట్లాడాలి, ఎలా నేర్చుకోవాలి అనేది. మా ఇంటి గుమ్మం బయట నుంచున్నారు సారు. నేను గుమ్మం ఇవతల నుంచున్నాను. "సార్ రండి సార్" అంటే, "వస్తానుండు" అన్నారు. "సార్ రండి సార్" అంటే, "వస్తానుండు" అన్నా తప్ప లోపలికి రారే పత్రి సారు. తర్వాత నేనే బయటికెళ్ళిపోయి, "సార్ ఎంతసేపు ఎదురు చూడాలి సార్ మీకోసం" నేను అని అడిగాను నేను సార్‌ని అడిగితే, "ఎదురు చూసావా?" అన్నారు సారు. "అవును సార్" అంటే, "మరి నేను మీ అందరి కోసం ఎంత ఎదురు చూసానో తెలుసా?" అన్నారు సార్ నన్ను. అంటే అప్పటినుంచి ఎవ్వరు నా మాట వినకపోయినా నేనేం మాటలే ఎందుకంటే ఆయన నా కోసం ఆయన ఎంత ఎదురు చూసారో, నేను ఎదురు చూడడంలో తప్పే ఉంది. నేను ఎవ్వరిని ఎదురు చూడను. నేను చెప్పవలసింది చెప్పాను అంతే. వాళ్ళెలా ప్రవర్తించారు ఎందుకంటే వాళ్ళు నేర్చుకునేది నేర్చుకునేంత వరకు వాళ్ళు సరైన మార్గంలోకి రారు. ప్రతి దానికి కార్యకారణ సంబంధం ఉంటుందండి. రారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఆ దెబ్బ తగలాలి, ఆ అనుభవం నేర్చుకోవాలి. అప్పుడు ఓహో! వీళ్ళు చెప్పింది ఇదా అని అనాలి. కరెక్ట్ అది. అక్కడ జరుగుతున్నది ఏదైతే కరెక్టో.
కొన్ని పనులు మనం ధ్యానం చేస్తున్నాము, ధ్యాన ప్రచారం చేస్తున్నామంటే అయన్నీ మనందరం తెచ్చుకున్న భాగ్యము. ఇది నా ఎక్స్‌పీరియన్స్ ఎలా అంటే, నేను రిషికేశ్‌లో ధ్యాన మహాచక్రం ధ్యాన కుంభ్ జరుగుతది గదండీ! అన్నదానానికి డబ్బులడుగుతున్నాను. ఇంకా మనకు కొంచెం దురద ఉంటది తెలుసు కదా! ఎవరైతే కొంచెం డబ్బులెక్కువ ఇస్తారని తెలుస్తదో వాళ్ళకే ముందెళ్ళిపోతాము. వాళ్ళ ద్వారా ఇంత అమౌంట్ వస్తదని. అట్లానే నాకు తెలిసిన వాళ్ళని ఒకళ్ళని అడిగాను నేను డబ్బులు. అబ్బా! వాళ్ళు కనీసం ఒక 5,000 ఏస్తారు. హ్యాపీ. నేను ఎంతైతే ఇద్దామనుకున్నానో అందులో అమౌంట్ వచ్చేస్తది అని చెప్పి. ఇస్తామండి, ఇస్తామండి, ఇస్తామండి అని అన్నారు కానీ వాళ్ళు ఇవ్వట్లేదు అసలు డబ్బులు. ఇదేంటి ఎవ్వరు అడిగినా బోలెడు డబ్బులిస్తారు వీళ్ళు. అందులో నేను నైబర్‌ని నాకెందుకు ఇవ్వలేదు అని చెప్పి కోపమొచ్చేసింది నాకు వాళ్ళ మీద. కోపమొస్తే ఎందుకు వీళ్ళు డబ్బులివ్వలేదు, ఇస్తారనే ఇవ్వలేదు. ఇస్తామండి. మళ్ళీ కనిపిస్తే ఇస్తామండి, ఇస్తామండి అంటున్నారు తప్ప ఇవ్వట్లేదు. తర్వాత 2 రోజులు పోయిన తర్వాత మామూలుగా నేను ధ్యానంలో కూర్చుంటే, వారి కర్మలు ఇంకా తగ్గలేదు. వారికిక్కడ దానం చేసే అదృష్టం ఇంకా రాలేదు అని చెప్పారు సార్. అంటే ఒక అన్నదానానికి ఒక రూపాయి ఇస్తున్నామంటే, మనం అక్కడ ఇచ్చే అదృష్టాన్ని కూడగొట్టుకున్నామా? చూసారా? వాళ్ళ దగ్గర డబ్బులున్నా కూడా ఇవ్వలేకపోయారంటే, వాళ్ళకి ఇచ్చే అర్హత లేదంట ఇంకాని. సో, అందువల్ల ఎవరైనా డబ్బులివ్వకపోయినా నేనింక అప్పటి నుంచి కామెంట్ చేయడం మానేశాను నేను. అవసరం లేదు. ఎందుకంటే, అడగడం మన ధర్మం. నా పనయిపోయింది. అక్కడ వాళ్ళకి కర్మలు బట్టి ఇవ్వాలా? లేదా? అనేది నేచర్ చూసుకుంటుంది. అసలు ఇవన్నీ చూసాక మనం ఎక్కడ మాట్లాడాలండి? ఎక్కడ కామెంట్స్ చేయాలి? ప్రతీదీ ఒక నేచర్ ప్రకారం ఎలా జరగాలో అలా జరుగుతూనే వెళ్ళిపోతుంది. కానీ అక్కడ మనం ఇంటర్ఫియర్ అయిపోతున్నాము. వాళ్ళివ్వలేదని ఇంటర్ఫియరెన్స్ అయిపోతున్నాం. వాళ్ళిచ్చారని ఇంటర్ఫియర్ అవుతున్నా. వాళ్ళిచ్చారన్నా కూడా మనం అడిగితే ఇవ్వలేదండోయ్! అక్కడ వాళ్ళకి ఉన్న సంబంధం అది అంతే. మనకేం లేదు. మనం ఒక రూటు అంతే అక్కడ. వాళ్ళ కర్మలు తీరిపోతే వాళ్ళకక్కడ రూపాయి ఇచ్చే యోగం ఉంటే వాళ్ళే ఇస్తారు. మన ద్వారా ఎళ్తుంది రూట్ అంతే. సో, అప్పటినుంచి కూడా ఎవరన్నా డబ్బులిచ్చారన్న కామెంట్ లేదు. ఇవ్వలేదన్న కామెంట్ లేదు. నేనడిగాను. వాళ్ళకి అదృష్టం ఉంటే వెళ్తది. లేదంటే లేదు. అట్లనే ప్రతీదీ ప్రతీదీ అక్కడ రెడీ చేసేస్తున్నారు. మనమేమనుకుంటున్నాం అంటే మనం ఇచ్చేస్తున్నాము, మనం చేసేస్తున్నాం కాదు. ఆయన ఈ కార్యక్రమానికి ఇంత అమౌంట్ కావాలన్నా సరే, ప్రతి ఒక్కరిని ఆయన ఆల్రెడీ రెడీ చేసేసి అక్కడ ఒక అక్షయ పాత్రను నింపి పెట్టేస్తారు సారు ఆస్ట్రల్‌గా. అది మనము ఈ శబ్దం ద్వారా మనం వెళ్తుంది అంతే. ఇక్కడ మనం చేస్తున్నది ఏమీ లేదు. ఇన్‌స్ట్రుమెంట్స్ మనము. ఇవన్నీ ప్రాక్టికల్‌గా నేర్చుకున్నాను నేను. కానీ ఇక్కడ ఇచ్చారు అన్న ఆనందం ఉంటే ఇవ్వలేదన్న బాధొస్తది మనకి. సో, అందుకే ఇచ్చారు అన్న ఆనందం ఎప్పుడైతే మనలో కలిగిందో, ఇవ్వలేదన్న బాధ కూడా వస్తది ఎవరైనా. సో, అందువల్ల ఇచ్చారుది వద్దు, ఇవ్వలేది వద్దు. మన పని ఎంతవరకు చేశాము, ఏ భావనతో చేశాము, ఎప్పుడు మనల్ని మనం గమనించుకోవాలి అంతే ఇక్కడ. ఇక్కడ మనం చేయవలసింది ఏమీ లేదు. మన ద్వారా ఏమేం జరగాలో అవన్నీ జరుగుతాయి. మనం ప్యూర్‌గా, హోల్ హార్టెడ్‌గా, హ్యాపీగా మనం ఇక్కడ మన పని ధ్యానం చేసుకుంటూ, స్వాధ్యాయం చేసుకుంటూ, సజ్జన సాంగత్యం చేసుకుంటూ, ఏం కావాలి అనేది మనం రెడీగా ఒక ఇన్‌స్ట్రుమెంట్‌గా ఉంటే, ఏ పని ఎట్లా నడిపించుకోవాలి, ఎట్లా జరిపించుకోవాలి అనేది అంతా మన గురువు చూసుకుంటారు. నేచర్ చూసుకుంటుంది. ఇక్కడ అందువలన మనం ఎవరిని తిట్టవలసిన అవసరం లేదు. తిట్టకుండా అసలు ఏం మాట్లాడాల్సిన అవసరమే లేదండి. మన పని మనం చేసుకుంటూ ఎళ్ళిపోవాలి. ఒక పత్రిజీ లాగా. ఆయన చూడండి ఇప్పుడు మనందరం ఎలా ఉన్నాము, ఈ భావనతో ఉన్నాం, ఇలా కోపంగా ఉన్నాం, ఎంత పాలిటిక్స్‌గా ఉన్నాం, ఇవన్నీ మనలో చూస్తే మన సొసైటీ ఈరోజు ఇంత ముందుండేదా? ఎంత డెవలప్‌మెంట్స్, ఎన్ని పిరమిడ్స్ ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేసేవారు సార్. ఏ ఒక్కరికి అధిక హోదా ఇవ్వలేదు. అలా అని తక్కువ హోదా ఇవ్వలేదు పత్రిజీ. ఆయనకి పని అయిందా? లేదా? నేనే చేయాలన్న భావన కూడా ఉండేది కాదు సార్. ఎందుకు? మనలెవ్వరిని ఆయన చూడలేదు. మనలో ఏదైతే ఒక పాజిటివిటీ ఉందో అది మాత్రమే చూసి దాన్ని నడిపించుకుంటూ తీసుకెళ్ళిపోయారాయన. ఇది ఎలా అంటే ఒకరో ధ్యానంలో ఒక విజన్ ఏంటంటే పత్రిసారి మధ్యలో చైరేసి కూర్చున్నారు. ఒకవైపు 2 భాగాలుగా ఉన్నారు పబ్లిక్ అంతా. ఒకవైపు అందరూ పత్రిజిని తిడుతున్నారు. ఒకవైపు అంతా పత్రిజిని పొగుడుతున్నారు. నేను అన్నీ వింటున్నాను. తిట్టివోలియి చూస్తున్నాను, పొగిడేవోలియి చూస్తున్నాను. నేనన్నాను, "సార్ వీళ్ళందరూ ఎందుకు తిడుతున్నారు సార్ మిమ్మల్ని" అని అడిగాను నేను పత్రి సార్‌ని. ఎందుకంటే ఇటువైపు తిడుతున్నారు కదండీ! "సార్ ఎందుకు సార్ వీళ్ళందరూ మిమ్మల్ని తిడుతున్నారు" అని అడిగితే, "ఏ తిట్టేవోళ్ళనే చూసావా నువ్వు? పొగిడేవాళ్ళని చూడలేదా?" అని అడిగారు సార్‌ని. అంటే మనం ఎటు చూడాలి అనేది చూపిచ్చారు సార్. పొగిడేవోళ్ళనంటే అక్కడ పొగుడుతున్నారని కాదు. పాజిటివిటీ చూడాలి అని చెప్పి.
ఒక మనిషిలో అలాగే ప్రతి మనిషిలో కూడా అది ఉంటది, ఇది ఉంటది. ఇది చూడటం మానేసి ఏదైతే పాజిటివిటీ ఉందో 99% నెగటివిటీ ఉన్నా మనలో దుర్గుణాలన్నీ ఉన్నా ఒక్కటే ఒకటి మంచి పని కంపల్సరీ ఉంటది కదండి. ఆ ఒకటి చూసుకొని వెళ్ళిపోవడం ఏంటి ఉంటది, కంపల్సరీ ఉంటది. ఎందుకు ఉండదు? ఇది నేర్చుకున్నాను పత్రిజీ ఆ విషయం చెప్పగానే నాకు. ఉంటాయి కొన్ని కొన్ని. ప్రతిదీ నేనే 100% నేర్చేసుకోలేదండి. ఆచరణలో ఉన్నాను నేను. ఒకవేళ తప్పని మిస్టేక్ చేసినా కూడా ఆ విషయం మళ్ళీ నేను అనలైజ్ చేసుకుని నాలో తప్పు ఉందనే విషయం నాకు తెలిసిందంటే మనస్ఫూర్తిగా వాళ్ళ దగ్గర మనసులో అనుకోవడం లేదండి నాకు. డైరెక్ట్ ఆ మనిషికి అనిపిస్తే మొన్న జరిగిన సందర్భంలో నా వల్ల మీరు బాధపడ్డారా? ఐ యామ్ వెరీ సారీ అని ఇట్లా చెప్తున్నాను నేను వెళ్ళి. పర్సనల్ గానే చెప్తున్నాను. ఎందుకంటే లోపల అనుకోవడంలో ఉంటే ఇంకా మనలో అహంకారం ఉన్నట్టే. లోపల అనుకోవడం ఎందుకు? ఆ మనిషి ఎదురుగా కనిపించినప్పుడు చెప్తే, ఎంత మందికి వంగి నమస్కారాలు చేయలేదు ఆయన. ఎంత మంది కాళ్ళకి నమస్కరించలేదు. ఎంత మందికి సారీలు చెప్పలేదు. ఎంత మందితో తిట్లు పడలేదు ఆయన. పత్రి సారు. ఎందుకంటే ఈ శరీరం శాశ్వతం కాదు. ఇవన్నీ కామన్ అన్నప్పుడు ఎంతవరకు తీసుకోవాలన్నప్పుడు మనలో ఉంటది. తీసుకుందాము అది. అవమానం ఎక్కడుంది మనకి? అంతా నేర్చుకోవడమే ఉంది కానీ, అజ్ఞానం ఉంది అంతే. ఆ అజ్ఞానం మన గురువు ఉన్నారు. మన గురువు ద్వారా జ్ఞానం నేర్చుకున్న మాస్టర్స్ ఎందరో ఉన్నారు. వాళ్ళందరిని చూసి నేర్చుకుందాము. నిన్న మిస్టేక్ చేశాను. రేపు సరి చేసుకుంటాను నేను. లేదంటే ఇంకా సరి చేసుకునే ప్రయత్నంలోనే ఉంటాను. సో, అందువల్ల నన్ను నేను తక్కువ చేసుకోవాల్సిన అవసరం ఏముంది ఇందులోని? అలాగే మనందరిలోనూ ఒక్కొక్కరికి ఒక్కొక్క తెచ్చుకున్న గుణం ఉంది. నాకొకటుంటది. మీకొకటుంటది. సో, అలాంటప్పుడు నాది మీరు చూడొద్దు. మీది నేను చూడను. అంతే. ఒక ఫ్రెండ్లీ నేచర్‌తో వెళ్ళిపోదాము. సార్ ఏదైతే జ్ఞానాన్ని ఇచ్చారో, ఆ జ్ఞానాన్ని మనమేం తెలుసుకున్నామో మనం అందరికి పంచుకుంటూ వెళ్ళిపోదాము. ఎందుకంటే అవన్నీ సత్యాలు. అక్షర సత్యాలు. ఆయన జీవించి చూపిచ్చారు. శరీరం విడుదల అయిపోయాక కూడా ఆయన మనకు నేర్పిస్తూనే ఉన్నారు కదా! ఇంతమందితో పని చేపిస్తున్నారంటే మామూలు ఎనర్జీ అండి ఇదంతా. నాకు ఆ రోజు వరలక్ష్మి మేడం చెప్పారు. ఎప్పుడైతే పత్రి సార్ బాడీ వెకేట్ చేశారో ఆహ్, కడతాల్‌లో స్టేజ్ మీద సార్ బాడీని ఉంచారు కదండీ! ఆమె తాడే మాస్టర్ మీ అందరికీ తెలుసు. సార్ బాడీలోంచి అంట ఒక్కొక్క అణువు వెళ్లి ప్రతి పిరమిడ్ మాస్టర్‌లోకి ఎంటర్ అయిపోతుందంట. అంటే ఆయన శరీరంతో ఉన్నప్పుడే ఎనర్జీ ఇచ్చారు. శరీరం విడుదలయ్యాక కూడా ఆ శరీరంలో ఏదైతే అణువులు దాగి ఉన్నాయో, ఆ జ్ఞానాన్ని కూడా మనందరికీ పంచేశారంట. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్‌లోకి వెళ్ళిపోయిందంటండి. ఒక్కొక్క అణువు. ఆ అణువు యొక్క ఎనర్జీతోనే మనం ఎంత అలా పని చేయగలుగుతున్నాం ఈరోజు. అందుకే పత్రిజీ ఇంకా ర్యాలీలు ఎలా చేస్తున్నాము. గమనించండి ప్రతి వారము పెద్ద పెద్ద శాకాహార ర్యాలీలుంటున్నాయి. పెద్ద పెద్ద క్లాసులుంటున్నాయి. ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి? ఆయన చైతన్యం మనలో ఎంటర్ అయిపోయింది. సార్ ఒకసారి ఒక విషయం చెప్పారు. నేను క్వెషన్ అడిగాను. ఎవరో నా మీద పెత్తనం చేస్తున్నారు. పెత్తనం చేస్తుంటే చాలా బాధపడ్డాను. ఏంటి పెత్తనం అని చెప్పి నేను బాధపడి నేనక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అనుకున్నాను. అనుకుంటే సారు అనుకున్నాను అంతే. కానీ నాకు ధ్యానంలో ఇచ్చిన మెసేజ్ ఏంటంటే వద్దు వచ్చేసానన్నారు. ఇదేంటి ఈయన ఇలా వచ్చేస్తున్నారు ఏంటి అని అనుకుంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే సెల్ఫ్ రెస్పెక్ట్‌ని చంపుకొని పని చేయొద్దు. అహంకారం వేరు, సెల్ఫ్ రెస్పెక్ట్ వేరు. అహంకారం ఏంటంటే నేనే చేయగలను. సెల్ఫ్ రెస్పెక్ట్ ఏంటంటే నేను కూడా చేయగలను. నేనే చేస్తున్నాననేది అహంకారం. నేను కూడా చేయగలననేది నేను కూడా చేయగలంటే మన మీద మనమే తక్కువ భావనతో మనల్ని ఎట్లా అంటున్నారు అనేది మనల్ని చిన్నపుచ్చుకొని, మనం సెల్ఫ్ రెస్పెక్ట్‌ని చంపుకొని పని చేస్తే నువ్వు చచ్చిపోయినట్టే లెక్క అని చెప్పారు సారు ఆ రోజు ఒక మాస్టర్‌కి. సో, తర్వాత ఏం సార్ మరి ఏం చేయాలి? నాకు అర్థం కావట్లేదు ఈ పరిస్థితులు అంటే, ఒక్కటి గుర్తుపెట్టుకో కళ్ళల్లోకొచ్చి నాకు క్లియర్‌గా చూపిచ్చారు. ఇప్పుడు నా వెనకాల పత్రి సార్ ఎట్లా కూర్చున్నారో అట్లా కనబడి. మీరు ఎవ్వరైనా పెత్తనం ఎవరి మీదైనా చేస్తే అది నా మీద చేస్తున్నట్టే. మీరెవరి మీదైనా ప్రేమను పంచితే అది నా మీద పంచినట్టే. మీరెవరి మీదైనా కోపం తెచ్చుకుంటే నా మీదే. అన్నీ నా మీదే మీరు తెచ్చుకున్నట్టు దీన్ని బట్టి మీరెట్లా ఉండాలనేది మీరు డిసైడ్ అవ్వండి అని చెప్పారు. అప్పటినుంచి అమ్మో! అప్పుడు ఎవరైనా కనిపిస్తే అమ్మో! సార్ మీద ఇది వాళ్ళని చూడండి నేను అమ్మో! ఇది సార్ మీద అవుతదేమో, సార్ మీద అవుతదేమో అని ఎంత వంగి అణిగిపోతే మనం అంత ఎన్‌లైట్ అయినట్టు. నష్టమేముందండి? ఆళ్ళకి తగ్గాలా, వీళ్ళకి తగ్గాలంటే ఎవరండి వాళ్ళు? వాళ్ళు కూడా మనమే కదా! ఎవరికి తగ్గితే ఏమైంది? సరే తగ్గాము. నష్టమేముంది?
సరే తగ్గలేదు. కానీ ఒకటి నేను నేర్చుకున్నాను ఏంటంటే, ఏదైనా ఒక గుణం మనలో ఉంది అంటే, ఆ గుణంలో కాలిపోయేది మనం మాత్రమే. మనమే కాలిపోతాం. అందుకే సారన్నారు, ఎవరి మీదైనా కోపముంటే అది నీకే క్యాన్సర్ అని చెప్పి. ఎందుకంటే అందులో మనమే కాలిపోతాము. మనమే. హ్మ్. మనం కాలిపోవడం మనకే నష్టం కదా! సో, మనం నేనిందాక చెప్పాను. నేర్పించడానికి గురువే కాదండి, ప్రతి ఒక్క సందర్భం వస్తది అని చెప్పి. అది నేను ఇంకొంచెం ఎన్‌లైట్ అవ్వడానికి నాకు ఉపయోగపడింది ఎవరైనా ఉన్నారంటే అది మా మావయ్య గారండి. మా హస్బెండ్ వాళ్ళ ఫాదరు. ఆయన బాడీ వికేట్ చేశారు. ఒక 6, 7 ఇయర్స్ బిఫోర్ అనుకుంటాను. బాడీ వికేట్ చేసినప్పుడు నేను ఆయన్ని చూస్తున్నాను. ఆ బాడీని అట్లా చూస్తున్నాను నేను. చూస్తుంటే ఆయన్ని పాడి మీద కట్టారు. తీసుకెళ్తున్నారు. అంతా అయిపోయింది. మా హస్బెండ్ పెద్ద కొడుకనమాట. ఆయన తలకొరువు పెట్టారు. వచ్చారు. వచ్చి కూర్చున్నారు. సరే తండ్రి పోయారు కదా! బాధగా ఉంటారు ఈయన అని చెప్పి నేను ఆయన పక్కన కూర్చున్నాను. కూర్చుంటే ఏడ్చారాయన. ఏ అంటే నాన్న కాలిపోయాడే అని చెప్పి ఏడ్చారాయన. ఏడిస్తే అవునా! సరే బాధపడకండి అని అనుకున్నాను. అప్పుడు నాకు అర్థమైంది. ఏంటి మావయ్యని కాల్చారా మీరు అని అడిగాను. అవును పాత పెట్టలేదా అంటే లేదు అన్నారు. ఎంత పొగొచ్చేసిందే. మనిషి పెద్ద మనిషి కదా! ఎంతో పెట్రోలు అవన్నీ ఎయాల్సొచ్చింది. ఎంత మంటొచ్చేసిందో అని అన్నారాయన నాతో. అవునా! అని అనుకుంటే అప్పుడు సరే ఏదో వంట పనుంది. అదే కొంచెం కాకిలికి ఏదో పెడతారు కదండీ వండి అక్కడ. అట్లా వెళ్తుంటే నాకనిపించింది అవును. ఇప్పుడు మావయ్య గారు చనిపోయారు. పెద్ద మంటొచ్చిందన్నారు. ఈ మంటంతా కలిసేది ఎయిర్‌లోనే కదా! ఈ ఎయిరే కదా మనం అందరం పీలుస్తున్నాము. సరే. ఆయన్నెక్కడ కాల్చారు? భూమి మీద చితి పేర్చి కాల్చారు. ఆ ప్లేస్ భూమి అంటయిందన్నారు. ఆ ప్లేస్ అంటయితే అంతా అంటయినట్టే కదా! మరి నేనక్కడే కదా నడుస్తున్నాను. సరే. ఆయన అస్థికులు నేనన్న తర్వాత ఆయన అస్థికులు నీళ్ళల్లో కలుపుతారని అందరి మాటల్లో విన్నాను. గోదావరిలో కలుపుతున్నారు. మరి ఆ గోదావరిలో కలిపిన వాటరే కదా ప్యూర్ చేసి మనకి తాగడానికి పంపుతున్నారు. అంటే ఇక్కడ పత్రిజీ అందరూ ఒకటే అనేది ఇందుకా? ఎవరో మనకు ప్రతి ఒక్కరితో మనకున్న కనెక్షన్ ఇది. వాళ్ళు పీలుస్తున్న గాలే మనం పీలుస్తున్నాము. వాళ్ళు నడిచిన చోట మనం నడుస్తున్నాము. వాళ్ళు వదిలిన వాటర్ మనం తాగుతున్నాము. అంటే ఆ చైతన్యము మనందరిలోనే ఉంది కదా! ఇప్పుడు మావయ్య గారు ఒకటే కాదు చాలా మంది అస్థికలు ఆ వాటర్‌లోనే కలుపుతారు. మరి ఆ ప్రాంతాల వాళ్ళందరూ తాగేది ఆ వాటరే కదా! అంటే అందరిలోనూ ఒకటే చైతన్యం ఉన్నదనేది ఎందుకు? మనందరం ఒకటే అంటే ఆ కనెక్షన్ అలాంటిది మనతో. అప్పటి నుంచి అందరూ ఒకటే అన్న దానికి ఆ భావన నేను తెలుసుకున్నాననమాట. తెలుసుకొని ఇలా ప్రతి ఒక్కరి ద్వారా నేను ఏదో ఒకటి నేర్చుకోవాలని రెడీగా ఉండి, నేర్చుకుంటూ పత్రిజీస్ వారి ద్వారా నేనెన్నో నేర్చుకుంటూ, ఈరోజు ఏదైనా, ఏదెలా జరగాలో అలాగే జరుగుతుంది. అన్నీ నేచర్‌కి వదిలేసి ఒక హ్యాపీ లైఫ్‌ని నేను తీసుకెళ్తూ వస్తున్నాననమాట. ఇందులో నాకు సహకరించినటువంటి వరలక్ష్మి మేడంకి, పత్రి సార్‌కి ధన్యవాదాలు. అట్లనే మాస్టర్స్ మా వరలక్ష్మి మేడం మీకు తెలుసు 'దేవరహస్యాలు' అనే బుక్ రాశారు. అది నా దగ్గరున్నాయి. మీ ఎవరికైనా కావాలనుకుంటే నాకు ఫోను చేస్తే నేను పంపిస్తాను. తెలుసు కదండీ! అందులో మనందరి చేత ఆడిస్తున్న ఇన్‌స్ట్రుమెంట్ ఏంటంటే ఒక మనస్సు. ఈ ఆ ఇన్‌స్ట్రుమెంట్ గురించి మనం పూర్తిగా అవగాహన కావాలంటే 'దేవరహస్యాలు' చదవాల్సిందే. ఎందుకంటే దాన్ని రిలీజ్ చేసిందే పత్రి సార్. వరలక్ష్మి మేడం బాడీలోకి వాకి నవ్వి ఆ బుక్‌ని రిలీజ్ చేశారు 'దేవరహస్యాలు.' ఇందులో ఇచ్చిన ప్రతి జ్ఞానము పత్రిజీ ద్వారా మేడం మౌనంలో ఉంటూ సాధన చేస్తూ తెలుసుకుని మేడము ఆ జ్ఞానాన్ని తన అనుభవాల ద్వారా ఇందులో రాశారు. ఆ మనసుని ఎలా జయించాలి? అసలు ఆ మనస్సంటే ఏమిటి? మనసు ఎలా ఏర్పడింది? ఆ మనసు ద్వారా మనం చేస్తున్న పనులేంటి? ఇవన్నీ చాలా అద్భుతంగా మేడం 'దేవరహస్యాలు' అని రాశారు. ఎందుకంటే టైటిల్ ఇచ్చింది కూడా పత్రి సారే 'దేవరహస్యాలు' అని చెప్పి. ఎందుకంటే మనలో ఉన్న రహస్యాలనే మనకి బయటికి తీసుకొచ్చారు కాబట్టి. మన ద్వారా ధ్యానం ద్వారా బయటకొచ్చిన విషయాలు కాబట్టి రాశారు. ఎందుకంటే ఇందులో ఒక్క పాయింట్ నన్ను బాగా ఏంటంటే 'దేవరహస్యాలు' అనే బుక్‌లో మేడం చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే వాటన్నిటి నుంచి బయటపడ్డారు మేడం. అసలు ధ్యానం చేయగానే 2 నెలల్లో నాకివన్నీ ఎలా తగ్గాయి? అసలు నాకు ఆ కారణం తెలియాలని మేడము ప్రతి రోజు పగలు, రాత్రి రోజుకి 24 గంటలు, 22 గంటలు ధ్యానం చేసి ఆమె తెలుసుకునే విషయం ఏంటంటే, ఎప్పుడైతే మన బాడీలో మెడిటేషన్ చేస్తామో కాస్మిక్ ఎనర్జీ మన బాడీలోకి ఎంటర్ అవుతుందో, మన రక్తంలో కర్మలు బుడగల రూపంలో ఉంటాయంట. ఆ కర్మలు. ఎప్పుడైతే మనం ఈ ధ్యానం చేస్తామో ఈ కాస్మిక్ ఎనర్జీ ఆ బుడగల్ని మన శరీరంలో ప్రవహించి ఒక్కొక్కటి పేల్చుతా ఉంటదంట.
చిన్న బుడగలైతే కొంచెం తొందరగా పేలుతాయి. తెలుసు కదండీ మీకు, పెద్ద బుడగలైతే టైం పడతది. పెద్ద బుడగ అంటే ఇక్కడ పెద్ద కర్మ అంతే తేడా. చిన్న బుడగ అంటే చిన్న కర్మ అనమాట. అట్లా కర్మలు మనం తగ్గించుకుంటాం. అందుకే సార్ సాధన అంటారు పత్రి సార్. మనతో కూర్చోండి అని ఎందుకు చెప్పారు సార్ అంటే, మన చిన్న చిన్న కర్మలైనా కనీసం మనం తగ్గించుకోవాలి ధ్యానం ద్వారా. అందుకే మనందరికీ అనుభవమే. శరీరపరంగా మనందరం ఎలా రిజల్ట్ పొందుతున్నాము, శరీరంలో చిన్న చిన్న సమస్యలొచ్చినా మనం ఎలా చేసుకోగలుగుతున్నాము పనులనేది. సో, ఇట్లాంటి గొప్ప గొప్ప రహస్యాలన్నీ దేవ రహస్యాల్లో ఉన్నాయి. మీకు ఎవరికైనా బుక్ కావాలంటే నాకు ఫోన్ చేయండి. నేను పంపిస్తాను. చదవండి. కంపల్సరీ చదవండి. థ్యాంక్ యూ సరిత మేడం, నాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, రాఘవి గారికి, మాధవి మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.